క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు అతి పరిశుద్ధ నామమున మీ అందరికి శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క న్యూ ఇయర్ 2025లో ఆయన సన్నిధానంలో ఈ యొక్క 2వ ఆదివార దినమున సజీవులకు లెక్కించి మరి మనం ఆయన సన్నిధానానికి వచ్చి ప్రభు బిడ్డలుగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి, అంతకుముందు ఆరాధించడానికి, మన అర్పణలు ప్రభువుకి సమర్పించుకోవటానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మనందరం కూడా ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త సంవత్సరంలో మనము మరి ముందుకు వెళ్ళటానికి, దీవెన పొందటానికి, ఆశీర్వదించబడటానికి, ఇంకా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క మహిమను కనపరచడానికి మన బ్రతుకుల్లో ఏదైనా అడ్డుగా ఉందా, మరి ఏదైనా ఒక ఆటంకం ఉందా? మరి అలాంటి అడ్డు ఆటంకం ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. మరి అలాంటి ఒక పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఈ సంవత్సరం కూడా వేస్ట్ అయిపోవాల్సిందేనా? ఈ సంవత్సరం కూడా అది నిష్ప్రయోజనం అయిపోవాల్సిందేనా? ఈ సంవత్సరం కూడా మనకు మన చేతిలోంచి జారిపోవాల్సిందేనా? ఈ ప్రశ్న వేసుకోవాలి. లాస్ట్ ఇయర్ మరి ఇంతకుముందు సంవత్సరాలు మరి అలాగనే వస్తుంటే ఇప్పుడు కొత్త సంవత్సరపు ప్రారంభంలో దీని ముఖద్వారము జనవరి ఇస్ ద డోర్ ఆఫ్ ద ఇయర్ కదా. జనవరి ఈ యొక్క సంవత్సరానికి డోరు. ఈ జనవరిలో నుంచే మనం ఈ సంవత్సరంలోకి వస్తాం. సో ఈ డోర్ దగ్గర నిలబడి, ఈ యొక్క జనవరి అనే డోర్ దగ్గర నిలబడి, కాలం యొక్క డోర్లో మనం ముందుకెళ్ళటానికి ఆటంకపరిచేది ఏమిటి? అది మనం పరిశీలించుకొని, ఒకవేళ మనం ముందుకు వెళ్ళటానికి ఆటంకాన్ని మనం సరిచేసుకోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా మనం ఈ యొక్క ఇయర్లో మనము ఆ యొక్క బ్లెస్సింగ్స్లోకి, ఇయర్ ఎండ్లోకి వెళ్తాం. కనుక అట్టి భాగం విషయమే మనందరం కూడా ఆదికాండము 32వ అధ్యాయం తీద్దాము. ఆదికాండం 32వ అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్యం, జెనసిస్లో, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయము అని పేరు పెట్టెను అని బైబిల్లో చెప్తూ దేవుని యొక్క వాక్యంలో ఇశ్రాయేలీయుల యొక్క ఒక పితరుడైన మరి ఇతను దేవుని యొక్క సన్నిధిలో ఈయన గురించి రావడం. సో యాకోబు యొక్క జీవితంలో ఇక్కడ చూసినప్పుడు మనం దీన్ని ఎందుకు మనం ప్రాముఖ్యంగా ఒకవేళ మనం దీన్ని ముందు పెట్టుకున్నామంటే, యాకోబు మరి ఈ యొక్క భూమి మీద ఒక గొప్ప వ్యక్తిగా బైబిల్ చెప్తుంది. ఎలాంటి వ్యక్తిగా చెప్తుందంటే, దేవుడు ఈ భూమి మీద యాకోబుని తీసుకున్నప్పుడు మనం ఈయనకున్న ఆధిక్యత, ఈయనకున్న ఈ యొక్క గొప్ప దీన్ని ఆలోచన చేస్తే ఒకటి స్పష్టంగా తెలుస్తుంది. దేవుడు ఈ భూమి మీద, ఇప్పుడు క్రైస్తవులు, యేసుక్రీస్తు ఎవరంటున్నారు? క్రైస్తవుల దేవుడు. అలాగున ఒక ప్రజలకు, ఒక జాతికి, ఒక మనుషులకు, ఒక వర్గానికి ఆ దేవుడు వీళ్ళ దేవుడు అని చెప్తున్నారు కదా. కానీ బైబిల్లో ఒక గొప్ప విషయం ఉంది. ఈ భూమిని, ఆకాశాన్ని సృజించిన విశ్వ సృష్టికర్త అయిన ఏకైక దేవుడు సత్యదేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు కూడా లేడు. ఇంకా అలాంటి దేవుడు ఆయన భూమి మీద మనకు తెలియజేసుకున్నప్పుడు ఆయన, నేను నోవాహు దేవుణ్ణి అని చెప్పలేదు ఆయన, నేను హానోకు దేవుణ్ణి అని చెప్పలేదు ఆయన, నేను మోషే దేవుడిని అని ఎప్పుడు చెప్పలేదు ఆయన. నేను దావీదు దేవుడిని, ఆకాశం నుంచి అగ్నిని దించిన ఏలియా దేవుణ్ణి అని చెప్పలేదు ఆయన. నేను లేకపోతే పేతురు లాగా సమస్తాన్ని సమర్పించుకుని పౌలు దేవుణ్ణి అని చెప్పలేదు. కానీ బైబిల్లో ఒక్క ముగ్గురికే దేవుడు చెప్పాడు వాళ్ళ పేరును తీసుకొని, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు. సో ఆ యొక్క వ్యక్తిని యాకోబు అంటే మీరు ఏదో అనుకోవద్దు. దేవుడి భూమి మీద ఒక నామముతో నేను వారి దేవుడిని అని చెప్పుకున్న పర్సన్స్ ముగ్గురు అంతే, ఇంకెవ్వరికి చెప్పలేదు. అలాంటి ఒక గొప్ప యాకోబు ఒకనాడు తను మరి ప్రయాణం చేసి ఎక్కడికి వస్తున్నాడంటే, మామ ఇంటి నుంచి తన యొక్క తండ్రి ఇంటికి బ్యాక్ వస్తున్నాడు. ఒక 20 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మామ దగ్గర నుంచి, అంటే అత్తమామ దగ్గర నుంచి, అక్కడి నుంచి తను తిని తన స్వదేశానికి వస్తున్నాడు. మరి వస్తున్నప్పుడు దారిలో ఈ యొక్క ఘటన జరిగింది. ఏమి జరిగిందంటే, ఆయన అలాగ వస్తున్నప్పుడు అతని యొక్క జీవితంలో ఒక స్థలాల నుంచి వెళ్ళాలి. ఏముంది చూడండి, 3వ వచనం, యాకోబు ఏదేము దేశమున అనగా షెయీరు దేశమున తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని అని తన గురించి కొంత వివరణ ఇస్తూ పంపించాడు కబుర్ని. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? పద్దనారం నుంచి అతడు షెకెము దక్షిణమైన కనానుకు వస్తున్నాడు. ఏదోము నుంచి దాటుకొని వెళ్ళాలి, ఆ ప్రాంతం నుంచి వెళ్ళాలి. కనుక అలాగ వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ముందుకు వెళ్ళటానికి అతను వెళ్ళిపోవచ్చు, కానీ ఆగిపోయాడు. ఎందుకంటే అతని అన్న ఏశావు ఉన్నాడు.
అతని విషయంలో ముందుగా కబురు పంపించాడు. ముందుగా కబురు అంటే ఈరోజు కూడా ఎవరైనా వస్తున్నారంటే కదా మనల్ని రిసీవ్ చేసుకోవటానికి ఎవరైనా ఫస్ట్ టైం హైదరాబాద్కి వస్తున్నారు, మనం అనుకుందాం మన మిషనరీస్ వస్తారు. మిషనరీస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కదా, హైదరాబాద్ వాళ్ళు కాదు కదా. మనం ఏం చేస్తాం, వాళ్ళు ముందుగా చెప్తే వాళ్ళు కబురు పంపిస్తే అనా మేము చెప్తారు వాళ్ళు హమ్లా సికింద్రాబాద్ స్టేషన్కు ఏ తారీఖు ఆ రహే, ఏ టైం మే ఆ రహే, ఏ ట్రైన్కు ఆ రహే అని చెప్తారు వాళ్ళు. అప్పుడు మనం అట్లా ముందు కబురు పంపిస్తే ఏం చేస్తాము, మనం ఇక్కడ నుంచి ఎవరినైనా పంపిస్తాము. కనుక తప్పకుండా అలాగున మన చర్చిలో ఒక మంచి యవనస్తుడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు అప్పారావు కళ్యాణి సిస్టర్ వాళ్ళ కుమారుడు సాయిరామ్, రామ్ సాయి. ఎంత చక్కగా వెళ్ళి మిషనరీస్ తీసుకొస్తాడండి. మరి అబ్బాయికి డ్రైవింగ్ వస్తుంది, వాళ్ళకు కారు ఉంది, వాళ్ళు మంచి మనసుతో మరి అప్పారావు కళ్యాణ్ సిస్టర్ వాళ్ళ బాబు రామ్ సాయి చక్కగా తీసుకొని వస్తాడు. మరి నేను చాలా సంతోషపడతా యవనస్తుడిని బట్టి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి. ఆలోచించండి, ఎవరైనా వస్తున్నారంటే అట్లా కబురు పంపిస్తారు కదా ముందు రిసీవ్ చేసుకోవటానికి. కానీ ఇక్కడ యాకోబు అలాగున పంపించాల్సిన అవసరం లేదు, దారి అలాగున వెళ్ళిపోవచ్చు. కానీ అతను తనకంటే ముందుగా కొంతమంది దూతల్ని పంపాడంటే అతని జీవితంలో ఏదో డౌట్ పడుతున్నాడు కనుక మరి ఆ డౌటు అది నెరవేరింది కూడా. ఏమిటంటే ఈ యొక్క సేవకులు వెళ్ళి ఏశావును కలిసి మరి ఇట్లా మీ తమ్ముడు వస్తున్నాడు, నీ సోదరుడు వస్తున్నాడని అవి చెప్పేసేసి ఆయనతో మాట్లాడి తిరిగి వచ్చి యాకోబు అడిగాడు, మీరు ఏమన్నాడంటే మరి ఏమన్నాడో చెప్పలేదు. కానీ వాళ్ళు ఒకటి చెప్పారు చూడండి, బైబిల్లో 6వ వచనంలో ఉంటుంది. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుని ఏశావు వద్దకు వెళితిమే, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. 400 మందితో. మనం ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో దిగాం, వస్తారా 400 మంది? మనకు రైల్వే స్టేషన్లో దిగాం, వస్తారా 400 మంది? బస్ స్టాండ్లో దిగాం, బస్ స్టాండ్లో 400 మంది కాదు కదా, 4 రిక్షాలు వస్తాయి సార్ అని కదా, ఇంకా అంతకు మించి. ఆంధ్రాలో దిగితే రిక్షా కావాలా అంటుంటారు, ఏ సూట్ కేసు లాక్కొని వెళ్ళిపోతారు వాళ్ళు. చాలా అనుభవాలు కనుక అలాగున ఇవో 4 రిక్షా వాళ్ళు వస్తారే, మనం పోతే అంతే కదా, ఎవడొస్తాడని. కానీ 400 మంది ఎదుర్కొని ఆయన వస్తున్నారంటే ఇది గ్రేటా, ఇది గొప్పనా, లేకపోతే ఘనతనా? కదండి, నిజంగా 400 మంది రావచ్చులేండి, మనం అనటానికి ఏం లేదు, వస్తారు ఎంతోమంది. కనుక నేను హైదరాబాద్లో పివి సింధుది ఒకసారి చూశాను. ఆమె మరి ఆ యొక్క ఇంటర్నేషనల్ మెడల్ గెలిచినప్పుడు తను మరి ఏదో ఛాంపియన్షిప్లో గెలిచింది, అది ఒలింపిక్స్ కాకపోవచ్చు, ఒలింపిక్స్లో గెలిచింది అనుకుంటా కదా, సిల్వర్ గెలిచింది, గోల్డ్ వచ్చినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 100 మంది వెళ్ళారు పివి సింధుని రిసీవ్ చేసుకోవడానికి. అఫీషియల్గా అఫీషియల్గా గవర్నమెంట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వెళ్తుంది, వెళ్ళి ఆఫీసర్స్ అంతా వెళ్ళి వాళ్ళు ఆ అమ్మాయిని పివి సింధుని ఊరేగించుకుంటూ తీసుకొచ్చారు. పెద్ద సమూహం ఊరేగించుకుంటూ తీసుకొచ్చారు. అవుతుండొచ్చు అట్లాంటి వాళ్ళకు కావచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రయాణంలో ఉన్న ఏశావుకి యాకోబు 400 మంది ఎదుర్కోవడం ఏంటి? కాదండి, నాకు దానికి కాదు. మరి అలాగ 400 మంది వస్తున్నారంటే ఎంత సంతోషపడాలి కదా, నన్ను రిసీవ్ కాదండి. బైబిల్ ఏమని చెప్తుంది చూడండి, యాకోబు మిక్కిలి భయపడ్డాడు, వణికిపోయాడు. ఏమిటి అతని లైఫ్లో కనుక తను ఎదుర్కోవటానికి వస్తున్నారంటే బైబిల్ చెప్తుంది యాకోబు యొక్క బ్రతుకులో అతన్ని భయపెడుతుంది ఈ లోకంలో ఏది కాదు. ఈ లోకంలో అతనికి 400 మంది ఉంటే ఇతని దగ్గర ఇంకా ఎక్కువ మంది ఉన్నారు యాకోబు దగ్గర. కానీ మరి ఎదుర్కోవచ్చు కదా, దానికి వెళ్ళి మరి ఆ యొక్క ఏశావు వస్తున్నప్పుడు యాకోబు ఎందుకు భయపడుతున్నా అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, కాన్షియస్, మనస్సాక్షి. ఆ మనస్సాక్షి అతనికి భయంకరమైన బాధను కలిగిస్తుంది. ఒకనాడు అతను ఇక్కడి నుంచి మరి వెళ్ళిపోయినప్పుడు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, ఇంటి నుంచి పారిపోయి మామ దగ్గర ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు తిరిగి ఆ మామ దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ తన యొక్క స్వజనకానికి లేకపోతే తన స్వస్థలానికి రావడానికి ఈ దారి గుండా రావాలన్నప్పుడు యాకోబుకి ఒకటి తెలుస్తుంది, ఏమిటంటే తన మనస్సాక్షిలో అతనికి భయం పుట్టిస్తుంది. నేను ఒకప్పుడు అన్నను మోసం చేశాను, ఒకప్పుడు నాన్నను మోసం చేశాను, ఇప్పుడు తిరిగి వస్తున్నందుకు ఆ పగ, ఆ ద్వేషం పెట్టుకొని మా అన్న నన్ను 400 మందితో ఎదుర్కొని వచ్చి చంపేస్తాడమని చెప్పి ఒక భయంకరమైన భయం వచ్చినప్పుడు బైబిల్ రాశాడు, యాకోబు మిక్కిలి భయపడి. దేవుని బిడ్డలారా, బైబిల్ ఎంత స్పష్టంగా రాసి ఉంటే దేవుడు ఈరోజు నిన్ను ఎక్కువ భయపెట్టేది నీ మనస్సాక్షి. గుర్తుపెట్టుకోండి, ఎట్లాంటి మనస్సాక్షి అంటే అతడు ఏశావు వచ్చి యాకోబుని మరి ఏమైనా చేయాలనుకున్నాడో తెలీదు. ఆ తర్వాత అతను అలాగున చేస్తాడని మరి అలాగున వాళ్ళు పూనుకున్నారని ఏమీ లేదు. సో బైబిల్ ఏం చెప్తుంది, మనకేం నేర్పిస్తుంది అంటే ఈరోజు ఎవరి మనస్సాక్షి సరిగ్గా లేదో వాళ్ళు ప్రతిదానికి భయపడతారు. గుర్తుపెట్టుకోండి,
ప్రతి చిన్న దానికి కూడా, ప్రతి దానికి కూడా ఎక్కువ ఈ భూమి మీద భయపడే వాళ్ళు అంటే తమ మనస్సాక్షి విషయంలో తేటగా లేని వాళ్ళు. మనస్సాక్షి ఆ నింద మోపుతున్నప్పుడు, మనస్సాక్షి బ్రతుకులో అది నేరస్థాపన చేస్తున్నప్పుడు, మనస్సాక్షి నీ గత కాలంలో చేసిన పాపముల విషయమై, తప్పుల విషయమై, అపరాధాల విషయమై నిన్ను గుచ్చి నిన్ను హింసిస్తున్నప్పుడు నీవు ధైర్యంగా కోల్పోతావు. సో ఈ రోజు వరకు కూడా భూమి మీద కాన్షియస్ లేని వాళ్ళ బ్రతుకు ఎట్లుంటుందంటే ఎవరు ఏమనుకున్నా నన్నే అనుకుంటున్నారని. ఎందుకంటే ఆ పాపం వాళ్ళ విషయంలో అలాగుంటుంది కనుక యాకోబు తన అన్న ఎదుర్కొని వస్తుంటే అన్న చంపడానికి వస్తానా? కాదు. అన్న ఏమన్నా ఆయన మరి కబురు పంపాడా? ఏమీ లేదు. కానీ ఇతని యొక్క గత పాపమో ఈరోజు కాన్షియస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మంచిగా ఉండదు. చాలామంది ఈరోజు ఈ యొక్క కాన్షియస్ని, ఈ యొక్క మనస్సాక్షిని సరిగ్గా పెట్టుకోక, మనస్సాక్షిని పవిత్రంగా పెట్టుకోక, మనస్సాక్షిలో తేటగా లేకుండా, మనస్సాక్షిలో నిర్మలంగా లేకుండా, మనస్సాక్షిలో వాళ్ళు తమ ఎదుట, దేవుని ఎదుట సరిగ్గా లేక అక్కడ ఉన్న ప్రాబ్లంతో ఏది అయినా నన్నే అనుకుంటారు. ఒకసారి మేము ఇక్కడ వాలంటీర్స్ మీటింగ్ పెట్టాం. వాలంటీర్స్ మీటింగ్ అవుతా ఉంది, అందరం కూర్చున్నాము. మరి వాలంటీర్ మీటింగ్ అయిన తర్వాత ఇంతలోపల ఏమైపోయిందంటే ఏదో ఎవరో ఒక జోక్ వేసినందుకు మంచి అందరూ నవ్వారు. కరెక్ట్గా ఆ టైంకి ఒక యవనస్తుడు వచ్చాడండి డోరు. ఏమనుకుంటు నా గురించే నవ్వుకుంటున్నారు. చాలా ఇదైపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నీ గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారా లేదా నువ్వు వినలేదు, వీళ్ళు ఎందుకు నవ్వారో వినలేదు, వీళ్ళు జోక్ విషయంలో ఏది నవ్వారో నీకు తెలీదు, కానీ నువ్వు ఎంటర్ అయినంగానే నవ్వారు. అదే అనుకోకుండా అయింది. తనేమనుకో నా గురించే వీళ్ళు నవ్వుకున్నారు. చాలా ఇదైపోయాడండి. చాలా అయిపోయి నా గురించే నవ్వుకున్నాడు. చాలా ఇబ్బంది పడిపోయాడు. ఎందుకంటే అతని మనస్సాక్షి ప్రాబ్లం అది. నవ్వుకోవచ్చు ఎవరైనా కదా, నాకు ఏముందని అనుకోలేదు. ఎందుకంటే అతని మనస్సాక్షి అతన్ని పీడిస్తుంది కనుక అతడు నా గురించే వీళ్ళంతా మాట్లాడుకొని జోకేశారనుకున్నాడు. ఏమీ కాదు. కానీ అతని కాన్షియస్ బాగాలేదు. ఎందుకంటే నా గురించి చర్చి వాళ్ళు అంటే అతని జీవితము, అతని ప్రవర్తన, అతని యొక్క జీవితంలో అది చర్చికి తెలిస్తే దాని విషయం మాట్లాడుకొని అందరూ కూడా ఇచ్చేస్తారు. మేము చాలాసార్లు చెప్పాం, లేదు నీ గురించి మాట్లాడుకోలేదు, ఎంత చెప్పినా కానీ అతని జీవితంలో ఆ కాన్షియస్ అనేది అలాగున్న బాధ పెడుతుంటే ఆలోచించండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యాకోబు తన బ్రతుకులో అన్న చంపుతాడని ఇక్కడ ఉందా? అన్న ఎదుర్కోవటానికి వస్తాడు, రావచ్చు ఎదుర్కోవటానికి కదా. కానీ ఎందుకంటే యాకోబు యొక్క మనస్సాక్షిలో ఒక భయంకరమైన ఒక భయం, ఒక పాపం ఉంది. అది ఏమిటంటే నేను అన్నను మోసం చేసి. మరి ఈ స్థితిలో మరి ఇలాంటి భయపడ్డప్పుడు అతనికి వేరే దారి ఉందా వెళ్ళటానికి? దేవుడు చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు, నువ్వు కూడా అక్కడ కాదు, నువ్వు వెళ్ళాలని చెప్పాడు. నీ వాగ్దాన దేశానికి వెళ్ళాలన్నాడు కనుక మరి అలాగే తిరిగి వస్తున్నప్పుడు అతనికి వేరే దారి ఉందా? వేరే దారి ఏమీ లేదు కనుక ఇంకా చేసేది ఇలా వెళ్తే ఆ దారిలో గురించి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో యాకోబు విషయంలో ఆలోచించండి. ఈరోజు 21st సెంచరీలో ఇప్పటికీ ఒక రూట్లో వెళ్తే తప్ప మనం వేరే రూట్లో వెళ్ళలేమండి. అటు వెళ్ళాల్సిందే. ఇంకా ఇవి 2000 సంవత్సరాల క్రితం 16 నుంచి షెకెము వైపు వాళ్ళు వస్తున్నప్పుడు ఆ ఒక్క దారి కాక ఇంకే వేరే దారి లేదు. ఆ అన్నను ఎస్కేప్ చేసుకోవటానికి వేరే చుట్టూ దారి వెళ్ళటానికి ఏమీ లేదు, దారి ఏమీ లేదండి. నిన్న మేము ఆ యొక్క నల్గొండలో బైబిల్ కాలేజ్ బయలుదేరాం. పొద్దున బయలుదేరినప్పుడు ఇక్కడ కొంచెం చింతలకుంట దాటి వనస్థలిపురం దగ్గరికి వెళ్ళే వరకు ట్రాఫిక్ జామ్ అండి. ఎంత కొన్ని వందల వేల వెహికల్స్, దాదాపుగా ఇది 2 లేన్స్ కాదు, 6-5 వెహికల్స్ కంటిన్యూగా వెళ్తున్నాయండి, లారీలు, కార్లు. ఇక్కడ నుంచి మాకు ఓఆర్ఆర్ దాటే వరకు జస్ట్ కొంచెం ఆ రామోజీ ఫిలిం సిటీ అబ్దుల్లాపూర్ వెళ్ళకు గంటన్నర పట్టిందండి. జామ్ అయిపోయింది కంప్లీట్. వేల మంది వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ వదిలేసి, సంక్రాంతి కనుక వెళ్తున్నారు. మరి అలాగున్నప్పుడు మేము కూర్చున్నాము, నేను ప్రభువారం బ్రదరు, సౌజన్య సిస్టర్, తర్వాత ఇంకొక మోసెస్ బ్రదర్ని పాస్టర్ అనుకున్నా. ఇంకో దారి ఏదైనా ఉందా? ఏమీ లేదండి. ఇటు సాగర్ రోడ్లో వెళ్తే అటు దేవరకొండ ఇటు వెళ్ళి అక్కడి నుంచి నల్గొండ రావాలి, చాలా చుట్టూ అయిపోతుంది. కనుక ఇట్లా ఈజీగా నార్కెట్పల్లి, నకరికెళ్ళ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు నల్గొండకు. ఆలోచించండి, ఈ కాలంలో మరి భయంకరం. మేము ఎప్పుడు ఇంతవరకు బైబిల్ కాలేజీలో లేట్ కాలేదండి. నేను చాలా లేట్ అయిపోయింది, బాగా చాలా బాధపడ్డాం కూడా. కానీ వెళ్ళాక కొంత కవర్ చేసుకున్నాం. కానీ ఈ 21st సెంచరీలోనే ఇంకొక ఆల్టర్నేట్ రోడ్డు లేకపోతే యేసు ప్రభు కంటే ముందు అంత ప్రాచీన కాలంలో యాకోబు బయలుదేరి తను షెకెముకు
ఆ రావాల్సిన సమయంలో ఈ ఏదోము దాటకుండా వెళ్ళటానికి లేదు కనుక అతను ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. కనుక ఆ దారిలో వెళ్తున్నప్పుడు అతడి యొక్క కాన్షియస్ భయంకరంగా ఉంది. ఈరోజు బైబిల్ చెప్తుంది, నీ యొక్క మనస్సాక్షి సరిగ్గా లేకపోతే ఎవ్వరు ఏమి మాట్లాడుకున్నా నీ గురించే. నీ మనస్సాక్షి సరిగ్గా లేకపోతే ఏమి జరుగుతుందో అది నాకే జరుగుతుందని. నీ మనస్సాక్షి మంచిగా లేకపోతే భూమి మీద ఏ ఒక్క విషయం జరిగినా అది నన్ను బాధ పెడుతుందని అలాగున ఒక భయం ఆవరించి ఉంటుందని. అది యాకోబులో మనము క్లియర్గా చూడొచ్చు. కనుక తన మనస్సాక్షి విషయంలో అతని యొక్క బ్రతుకులో బైబిల్ చెప్తుంది. మరి అతని యొక్క జీవితంలో ఏం చేశాడు? ఈ మనస్సాక్షి విషయంలో అతని విషయంలో ఏంటంటే, అతడు 20 సంవత్సరాల క్రితము తన అన్నను మోసం చేసి, ఆ తర్వాత తన తండ్రిని మోసం చేసేసి అతడు తన యొక్క మామ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇప్పుడు మామ దగ్గర నుంచి ఎందుకు వస్తున్నాడు అని అంటే, యాకోబు వాళ్ళ యొక్క అత్తగారింట్లో ఉన్నప్పుడు ఆ యొక్క రాహేలుకు లేయాకి బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ బావ అనేవాడు లేకపోతే యాకోబు ఇక్కడ మా నాన్న ఆస్తి అంతా తినేస్తున్నాడు అని వాళ్ళు ఏమాత్రం కూడా విలువ ఇవ్వట్లేదు. అప్పుడు చూశాడు, ఏంటి నాకు ఇక్కడ ఉండి నా బతుకులో ఇంత విలువ లేకుండా ఉందని చెప్పి అతడు చాలా మదనపడుతూ బాధపడుతున్నప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు లేచి వెళ్ళమని చెప్పాడు. ఇక్కడి నుంచి ఆలోచించండి, ఒక అల్లుడు ఆ యొక్క అత్తగారింట్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు కేర్ చేయట్లేదంటే అంతకంటే బేయిజ్జత ఏమీ లేదండి. ఎవడైనా సరే అల్లుడికి మాత్రం నీ బ్రతుకులో అత్యున్నతమైన దరిద్రం ఏంటంటే, నీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మంచినీళ్ళు కూడా నీకు ఇవ్వట్లేదు అనుకో, కథం నీ పనిగా, ఇంకంతకంటే సిగ్గుంది ఏమి లేదు. సో యాకోబుకి అదే జరిగింది. ఎవడి ఇజ్జత్ ఇవ్వట్లేదు. వచ్చి 20 ఏళ్ళు అయిపోయింది, ఇంట్లో ఇద్దరిని చేసుకున్నాడు కూడా. కనుక ఇక బావమరుదులు వాళ్ళైతే బ్రదర్ ఇన్ లాస్ మా నాన్న ఆస్తి తినేస్తున్నాడు ఈ బావ అని చెప్పి అన్నప్పుడు అప్పుడు సిగ్గుతో అక్కడి నుంచి లేచి దేవుడు కూడా చెప్పాడు, ఎల్లు నేను మరి ఎందుకు ఇక్కడికి రావాలి? ఆ యొక్క ఏదో మారంగా వేరే దేవుడు నిన్ను ఇక్కడే దీవిస్తాను, నేను చూపించిన స్థలం ఇక్కడైతేనే నేను దీవిస్తాను, వేరే కంపల్సరీ రావాలి. కనుక ఆ తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు బైబిల్ చెప్తున్నట్టుగా ఇక్కడ మహనయం అని 2 సేనలు ఈ యొక్క స్థలముకు వచ్చినప్పుడు అతడి యొక్క జీవితంలో మనస్సాక్షి భయంకరంగా అతన్ని బాధ పెడుతూ అతన్ని ఇచ్చేస్తుంది. ఏమిటంటే, ఈరోజు మనందరి బ్రతుకులో జ్ఞాపకం పెట్టుకోండి, మన మనస్సాక్షి ఈరోజు తేటగా లేనప్పుడు, మన మనస్సాక్షి స్పష్టంగా లేనప్పుడు, మన మనస్సాక్షి మన మీద నింద మోపుతున్నప్పుడు, మన మనస్సాక్షి ఒకవేళ ఈరోజు క్లియర్గా లేనప్పుడు మానవుడి బ్రతుకులో అతి భయంకరమైన ఆటంకం అదండి. సో యాకోబుకు సమస్తం ఉన్నాయి, కానీ ఈరోజు అతని యొక్క మనస్సాక్షి సరిగ్గా లేదు. ఎందుకంటే చేసిన పాపమో ఇదవుతుంది. చూడండి మీరందరూ కూడా సంఖ్యాకాండము 32:23లో యాకోబును ఎందుకు మిక్కిలి భయపడి ఈరోజు అతడు ఈ స్థితిలో పడిపోయాడంటే, యాకోబు విషయమై మనం బైబిల్లో స్పష్టంగా సంఖ్యాకాండము 32:23 చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో చదవండి ఎవరైనా. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అవుదురు, కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొని. ఇప్పుడు యాకోబుని ఏం పట్టుకుంటుంది అంటే పాపం పట్టుకుంటుంది. అతన్ని ఇంకెవ్వరు వచ్చి పట్టుకోలేదు, కానీ ఎవరు అతన్ని పట్టుకునే స్థితిలో అక్కడ లేరు, కానీ అతని పాపం అతన్ని పట్టుకుంటున్నప్పుడు అతడు ఆ విషయంలో అతడు భయపడుతున్నాడు, మిక్కిలి భయపడ్డాడు, చాలా భయపడి తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే ఆ భయంలో నుంచి బయటికి రావటానికి, ఆ ప్రమాదం నుంచి బయటికి రావటానికి బైబిల్ చెప్తుంది అతడు ఒక పని తీసుకున్నాడు. ఏం పని చేశాడంటే చూడండి, బైబిల్లో రాయబడింది 2 గుంపులుగా చేస్తాను అని అనుకున్నాడు. 2 గుంపులు అయితే మరి నన్ను పట్టుకోరని చెప్పి దేవుని యొక్క వాక్యములో 7వ వచనంలో ఆ యొక్క 8వ వచనంలో యాకోబు మిక్కిలి భయపడుతుంది, ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన మిగిలిన గుంపు తప్పించుకోమని తనతో ఉన్న జనులందరినీ పశువులను ఒంటెలను 2 గుంపులుగా విభాగించను. ఇప్పుడు ఏమైంది? మనస్సాక్షి అతన్ని భయపెడుతూ చేసిన పాపం పట్టుకుంటూ అన్న చంపేస్తాడేమో, 400 మందితో వచ్చి నరికి చంపేస్తాడేమో అని చెప్పి అతడు భయపడుతూ ఆ భయం నుంచి తప్పించుకోవటానికి ఆ యొక్క అతను చేసింది ఏంటి, ఫస్ట్ మైండ్ యూజ్ చేసి 2 గుంపులుగా తయారు చేశాడు. 2 గుంపులు అంటే ఒక గుంపు మీద వచ్చి పడితే ఇంకొక గుంపు అయినా తప్పించుకోవచ్చు. 2 గుంపులు చేసినప్పుడు కనీసము అతను ఇటు వస్తే ఇంకో గుంపు పట్టుబడితే ఇంకో గుంపులో పారిపోవచ్చు అని చెప్పి ఆలోచన చేశాడంటే, ఇది న్యాచురల్గా యాకోబు 2 గుంపులు చేయటానికి మరి కారణం ఏంటంటే తను ఎదుర్కోలేడు అన్నని, తను అన్నను ఎదుర్కోలేడు, తను అన్నతో
పోరాడలేడు. తనకు ఈ యొక్క మనస్సాక్షి పాపం ఏదైతుందో దానితో అతడు అన్న దగ్గర వెళ్ళి నిలబడలేడు. కనుక అతని బ్రతుకులో ఇప్పుడు ఏమైపోతుంది, 2 గుంపులు చేసేసి వెళ్ళిపోవాలి. ఆలోచించండి, 2 గుంపులు ఏమిటంటే నాకు గుర్తొచ్చేది ఈ యొక్క సమయంలో దీన్ని పాత నిబంధనలో ఇప్పటికీ స్టూడెంట్స్ పాటిస్తున్నారండి. వాళ్ళు చిట్టింగ్ కొట్టేటప్పుడు ఒకే చిట్టి 2 కాపీలు పెట్టుకుంటారు. ఒక చిట్టి పట్టుకుంటే ఇంకో చిట్టి కొట్టుకుంటారు. ఎందుకంటే రాయాలి కదా మరి, ఇట్లా చిట్టి కొట్టి చీటింగ్ చేసేవాళ్ళండి. ఆలోచించండి, ఇప్పటికీ నేను బీటెక్ చదువుతున్నప్పుడు అసలు ఏదైనా డబ్బులు పోయినా ఎవరికి బాధ ఉండేది కానీ చిట్టీలు పోతే బాధేసేది. అవి దాచిపెట్టుకునే వాళ్ళు రాసి చిన్నగా, అప్పట్లో జిరాక్స్లు ఇంత లేవు కనుక మైక్రో జిరాక్స్లు, ఆ యొక్క చిట్టీలు రాసి పెట్టుకోరు. ఒక చిట్టి పట్టుకున్నారనుకో మళ్ళీ కంటిన్యూ చేయాలంటే ఇంకోటి ఉండాలిగా. ఈ టెక్నిక్ ఎందుకో మరి స్టూడెంట్స్ వాడుతున్నారు బైబిల్లో, యాకోబు టెక్నిక్. 2 గుంపులు చేసేసాడు. ఒక గుంపు మీద పడితే ఇంకో గుంపును. ఆలోచించండి, అలాయినప్పటికీ కూడా అతని మనస్సాక్షిలో ఎలాంటి నెమ్మది లేదు. తర్వాత ఈ బైబిల్ చెప్తుంది తనకి ధైర్యం కలగలేదు. అయినా వచ్చి పడి మా అన్న నన్ను చంపేస్తాడు, ఏమని చేస్తాడు అనుకొని అతడు తర్వాతది ఏం చేస్తాడు దేవుని యొక్క వాక్యంలో అతడు అక్కడ ఆ రాత్రి గడిపి 15-13 వచ్చిన తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకనగా 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి వంటలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడిగాడిదలు, 10 గాడిద పిల్లలు. ఆ తర్వాత బైబిల్ మందసం వేరువేరుగా తన దాసుల చేత అప్పగించి పంపిస్తున్నాడు. రెండవది ఏం ఆలోచించాడు, తన కాన్షియస్, తన మనస్సాక్షి తను బాధపెడుతూ ఆ యొక్క మనస్సాక్షిలో నెమ్మది లేక, మనస్సాక్షి వాత వేయబడి, మనస్సాక్షి అతని బలహీనమైపోయి, మనస్సాక్షిలో పాపపు నింద అతని మీద ఉన్నప్పుడు తను రెండవది గుంపులే కాకుండా మా అన్నకు ఒక గిఫ్ట్ను పంపిస్తే అతను ఏమన్నా ఇచ్చేస్తాడు. అదేంటది, వాళ్ళన్న ఏం గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళన్న వచ్చి చంపుతారని, వాళ్ళన్న వచ్చి అతన్ని హతమారు ఏమీ లేదు. కానీ ఈ రాంగ్ కాన్షియస్, ఈ యొక్క చెడ్డ మనస్సాక్షి ఆ యొక్క ఇంకేదో చేసి తప్పించుకోవటానికి, ఇంకేదో చేసి బయటపడటానికి ప్రయత్నం చేస్తూ తన యొక్క ఆస్తిలో దాదాపుగా ఒక భాగాన్ని తీసిచ్చాడు. మనం ఎవరినైనా కలిసినప్పుడు ఏమి ఇస్తామండి కదా, మహా అంటే సెకండ్ ఇస్తాం, ఏదైనా ఇస్తాం, అంతేగాని ఎవరికైనా ఫోన్లు అన్నీ తీసి ఇచ్చేస్తామా? ఏం అవసరం ఇచ్చేది కదా. ఎవరైనా అక్కకి చెల్లె కలిసింది, చెల్లెకి తీసుకో ఇవి దండలు ఉండాలని ఇచ్చేస్తుందా? ఇస్తా అండి? ఏం అవసరం, అక్క బాగున్నా అంటే బాగున్నా అంటే ఏమని వాళ్ళు అడిగితే ఇస్తా. కానీ ఉన్నాయని ఇచ్చేయడం ఏంటది? ఎవడు చెప్పాడు యాకోబుకి అసలు ఏమని? వాళ్ళ అన్న ఆస్తి కొరకు ఏమన్నా అడిగాడా? లేకపోతే ఏమీ లేదు. తప్పించుకోవటానికి మనస్సాక్షిని ఒక బహుమానం గిఫ్ట్ ఇచ్చి తప్పించుకోవాలనుకుంటున్నాడు. తను చేసిన ఒకనాటి పాపాన్ని ఈ యొక్క బహుమానం చేత కప్పివేసుకోవాలనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు అట్లా కుదరదు కదా. ఈరోజు ఆలోచించండి, చాలామంది యాకోబులాగా చేస్తున్నారు. ఏంటంటే దేవుడికి కానీ మనుషులకు కానీ ఏదో గిఫ్ట్ ఇచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారు. ఎంత పొరపాటు అండి. చాలామంది కూడా ఈరోజు వాళ్ళు దేవునిలో మంచిగా ఉండి, వాళ్ళు దేవునిలో నీతిగా ఉండి, దేవునిలో పరిశుద్ధులుగా ఉండి, దేవుడి ఆజ్ఞలు వాక్యాన్ని గైకొనే వాళ్ళకు ఉండాలి తప్ప దేవుడికి కానుకలు తెచ్చిస్తే ఏమవుతుందండి? నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి మినిస్ట్రీలో చూస్తున్నాను. వాళ్ళు చర్చికి సరిగ్గా రారు, వారి భక్తి లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు. ఆ తర్వాత పొద్దున రక్షణ విషయంలో ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. కానీ పాస్టర్నో సంతోషపడటానికి ఒక పెద్ద ఆఫరింగ్ ఇచ్చేస్తారండి. దాంతో ఏమొస్తుందండి ఆఫరింగ్ ఇస్తే? ఆ కానుకతో దేవుడు సంతోషపడతాడా? దేవుడికి అయినా మహిమ కలుగుతుందా? నువ్వు చెడిపోయి ఉన్నావు, నీ యొక్క బ్రతుకులో సరైన నీతి లేదు, కానీ దీన్నిచ్చి కవర్ చేసుకోవాలనుకుంటున్నావా? ఇన్నేళ్ల నుంచి అండి నేను విలేజెస్లో చేసినది, ఇప్పటి నుంచి కూడా చాలామంది వచ్చి ఏం చేస్తారంటే కదా, నువ్వు ఫస్ట్ దేవునిలోకి వచ్చి దేవునిలో మారి నువ్వు ఆ తర్వాత నీ కానుక ఇచ్చితే పర్వాలేదు, నువ్వు ఇస్తావు కూడా కనుక దానికి. కానీ ఇప్పుడు కానుకతో నీ పాపాన్ని కప్పుకోవాలనుకుంటే ఎట్లా అవుద్దండి? దేవుడు అట్లాంటివి తీసుకుంటాడా? ఆలోచించండి. దేవుడు ఈ దిక్కుమాలిన లోకంలో దేవుళ్ళు దేవతల దగ్గరికి వెళ్ళేవాడు, వాడు మొత్తం నిలువు దోపిడేస్తే ఆ దేవుడికి కళ్ళు లేవు కనుక ఆడొక గుడ్డోడాడు, అదొక బొమ్మ, అది ఒక రాయి, అది దానికి కళ్ళు లేవు కనుక దేవుడు చూడలేరు. ఏది ఇచ్చినా ఎంత దరిద్రంగా సంపాదించి తీసుకెళ్ళేసినా ఆ దేవుళ్ళు తీసుకుని చర్చిలో తీసుకోవడట్ల దేవుడు. నీ దొంగ డబ్బు, నీ యొక్క ఆ యొక్క లంచాలతో కూడింది ఇంకేదైనా అది అవసరమే లేదు అసలు. దేవుడి చర్చికి అవసరం లేదు. అవి ఇచ్చి నువ్వు కప్పుకోలేవు, నువ్వు అవసరం లేదు దేవుడికి. యాకోబు ఈరోజు ఆ యొక్క బహుమానం ఇచ్చి ఏం కప్పుకుంటాడండి? తన పాపాన్ని. దేవుడు చెప్తున్నాడు, మనిషి అలా కాన్షియస్ లేకపోతే అలాగే చేస్తారు. నువ్వు సంపాదించే డబ్బు కదండి, అది యథార్థమైనదైతే నువ్వు, కానీ నీవు పాపంలో ఉండి ఆ యొక్క డబ్బుతో నీ పాపాన్ని కప్పుకోవాలనుకుంటే ఎట్ట వీలు పడుతుంది?
ఏమీ వీలు పడదు కనుక ఆలోచించండి. ఈరోజు వరకు కూడా ఎంతోమంది అట్లా తమ జీవితంలో ప్రార్థన, వీతి, విశ్వాసం ఏమీ లేదు, ఏదో సంపాదిస్తున్నారు, తీసుకొచ్చి దేవుడికి ఒక పెద్ద కానుక ఇచ్చేస్తే పాస్టర్ కంటికి అది గొప్పగా కనిపించదు, దేవుడి కంటికి ఏం కనిపించదు. అది నువ్వు ఎలాంటి వ్యక్తివో, నీ సంపాదన నీ కాదు, నీ బతుకు కావాలి కనుక ఆలోచించండి. పాపం నా దగ్గర కూడా వస్తారు. ఒకసారి వచ్చి ఒక ఆమె ప్రార్థన చేయి, పాస్టర్ ప్రార్థన చేయి, నేను మీ చర్చికి ఫ్యాన్ ఇస్తాను అంది. ఏమిస్తానంట? ఫ్యాన్ ఇస్తాను. నేను ఫ్యాన్కే వేస్తాను. నేను నువ్వు మారాలి ఫస్ట్. నువ్వు నీ ఫ్యాన్ ఎవరికి కావాలి ఇక్కడ అంటే ఆమె దృష్టిలో ఒక ఫ్యాన్ ఇచ్చేస్తే చర్చికి అయిపోద్ది. కాదు, నువ్వు మారాలి. నువ్వు ఎంత బలహీనంగా. సో యాకోబు తన బ్రతుకులో ఆ యొక్క మనస్సాక్షి, కాన్షియస్ భయంకరంగా ఉన్నప్పుడు దాన్ని అన్నకు బహుమానం పంపిస్తున్నాడు. ఎంత సంపాదించింది దాంట్లో. ఈరోజైతే ఇంగ్లీష్ బైబిల్లో ఉందండి ఇది. మిలియన్స్ తెలుసా అండి, కోట్ల విలువ ఆ రోజు లెక్కతో కలిస్తే ఇప్పుడు ధర వేస్తే కోట్లలో ఉంది అది. కానీ క్యాల్కులేషన్ చేశారు బైబిల్ పండితులు. దీంట్లో ఆయన ఎన్ని గొర్రెలు, ఎన్ని ఆవులు, ఎన్ని ఒంటెలు ఇచ్చాడు, ఒంటె కాస్ట్ ఎంత, గొర్రె కాస్ట్ ఎంత, మేకలు ఎంత అవుతాయి, అవన్నీ లెక్క కడితే మిలియన్స్ డాలర్స్లోకి వస్తుంది ఈరోజు. అంత పెద్ద కానుక పంపిస్తున్నాడు. సో ఈరోజు వరకు బైబిల్ చెప్తుంది, మన మనస్సాక్షి మంచిగా ఉంటే మనకేమిది లేదండి. ఆలోచించండి. మనస్సాక్షి సరిగ్గా ఉన్నప్పుడు నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు, నువ్వు మంచిగా చెప్పావు, మంచిగా అవుతుంది, కానీ అది నువ్వు కాకపోతే బ్యాక్ డోర్ లంచం కదా. లంచం ఇస్తే ఆ ఉద్యోగం ఎట్లా ఉంటుంది నీకు? ఆ ఉద్యోగం సంపాదించట్లేదు. దేవుడు చెప్తున్నాడు, నీ మనస్సాక్షి సరిగ్గా ఉంటే నీవు ఎవరినైనా ఎదుర్కోగలుగుతావు. నీ బహుమానాలు, నీ కానుకలు పంపి కప్పుకోవండి. అసలు ఈ యొక్క బైబిల్లో కాన్షియస్, రైచియస్ అనే మాట ఎట్లా వాడారు తెలుసా అండి? రైట్ అంటే రైట్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ అనే దాంట్లోంచి వచ్చింది అది. రైట్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ అంటే దేవుని ఎదుట నిలబడగలిగిన స్థితిని రైచియస్నెస్, తెలుగులో నీతిమంతుడు అంటారు. నీతిమంతుడు దేవుని ఎదుట నిలబడగలుగుతాడు, ఏమీ భయం ఉండదు. ఎందుకంటే నీతిమంతుడి హృదయము, అతని మనస్సాక్షి స్పష్టంగా ఉంటుంది, ఏమీ లేదు కనుక. ఎంత ధైర్యంగా అంటే ఎవరేమన్నా అనుకోని నాకేమి కాదు, నేను మంచిగా అయితే ఎవడు ఎట్లా అనుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే నా కాన్షియస్ నేను దేవుడి ఎదుట నిలబడగలుగుతున్నానంటే ఆ నీతిని ఈ యొక్క బైబిల్ ఇస్తుందండి. గట్టిగా చెప్పలు కొడదామా? నీవు దేవుని ఎదుట నిలబడగల నీతిని బైబిల్ ఇస్తుంది. నువ్వు దొంగవా, వ్యభిచారివా, మోసగాడివా, లేకపోతే ఆ యొక్క దోపిడీ చేసే బందిపు ఏమైనా కావచ్చు నువ్వు ఒకప్పుడు. బట్ వెన్ గాడ్ చేంజెస్ యూ విల్ బి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. దాన్ని రైచియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని నీతి అని ఇచ్చేస్తారు. అందు గురించి బైబిల్లో నీతిమంతుడు సింహం వలె ఉంటాడు. ఎట్లా ఉంటాడు? సింహం వలె. ఎందుకంటే తను ఫస్ట్ ఎవడేమని అనుకోని నా మనస్సాక్షి నాకు చెప్తున్నప్పుడు, నాలో ఏ పాపం లేదన్నప్పుడు, నాలో ఏ తప్పు లేదన్నప్పుడు ధైర్యంగా ఉంటాం. కానీ నా మనస్సాక్షి బాగాలేనప్పుడు, నా మనస్సాక్షి ఆ యొక్క తేటగా లేనప్పుడు ఎవడేమనుకున్నా ఎవరి మీద భయపడుతూ ఉంటాం. ఆలోచించండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పోతున్నాడు అనుకో, ఎక్కడ చూసినా పోలీసే కనిపిస్తుంటాడు. అమ్మో పోలీస్ డ్రెస్ అని పోతూ ఉంటారు అసలు. అదే డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయనుకోండి, అక్కడ కమిషనర్ వచ్చినా సరే, పెద్ద ఎస్ఐ ఎస్సీఐ వచ్చినా సరే పోయి ఆపుతాడు కదా, ఏం కావాలి చూసుకో చెప్తాడు, అంతే. అంత ఇది ఉంటుందండి కనుక. సో మనిషి యొక్క బ్రతుకులో యాకోబు జీవితాన్ని దేవుడు చెప్తున్నాడు. అతడు రెండవది విస్తారమైన కానుకను పంపాడు. పంపితే మరి ఏమనుకోవాలో, హాయిగా ఇప్పుడు మా అన్న కానుక తీసుకొని నన్ను ఏమన్నాడు అనుకోలేదండి. తర్వాత బైబిల్ చెప్తుంది అతని బ్రతుకులో. నెక్స్ట్ చూడండి దేవుని యొక్క వాక్యంలో 22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసుల్ని, తన 11 మంది పిల్లల్ని తీసుకొని యబ్బోగులకు దాటిపోయిన యాకోబు దాన్ని తీసుకొని ఆ ఏరు దాటి ఆ తర్వాత కలిగినంత పంపివేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. మరి ఆ డే అంతకు ముందు నుంచి అక్కడికి వీళ్ళంతా చూసుంటారు. ఎందుకంటే యాకోబు ఆందోళన చెందుతున్నాడు, యాకోబు విభ్రాంతి చెందినట్టుగా వీళ్ళంతా చూసుంటారండి కదా, భార్య పిల్లలంతా చూసి. కానీ ఎందుకు కదా పిల్లలు, మా నాన్న ఎంత భయపడుతున్నాడు, ఏదో ఒక ఆందోళన చెందుతున్నాడు, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. పిల్లలకు, భార్యలకు ఉన్నారు, వాళ్ళకు పెద్ద తెలియలేదు. కనుక ఏశావునికి దగ్గరికి కబురు పంపించినప్పుడు ఆ భార్యలకు అతను ఏమని చెప్పాడా అండి? ఏమీ చెప్పలేదు. పిల్లల్ని కూడా దూరం పెట్టేసేసాడు. అంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, వాళ్ళకి ఎందుకు చెప్పుకోలేదు? అతని పాపం అతన్ని వెంటాడుతుంది, అతని మనస్సాక్షి వెంటాడుతుంది. ఏమనంటే, మీ అన్నను నువ్వు మోసం చేసావు, మీ నాన్నను మోసం చేసావు, మీ అన్నారు సంపుతాడు, నువ్వు పారిపోయావు కనుక. ఇవన్నీ పిల్లలకి ఏం చెప్తాడండి? స్టోరీకి ఏం చెప్తాడు? చెప్పుకుంటారా ఎవరైనా? కదా ఇట్లా నేను పనికి మాలిన బతికాను రా అని భార్యకి చెప్తే ఏమంటుందా కదా. లేయాకి చెప్పాడు అనుకో, లేయాకి చెప్తే లేయా ఏమంటుంది?
మంచిదండి మనం ప్రార్థన చేస్తాం. రాహేల్ ఏమంటే నువ్వు నాకు తెలిసి ఇంతాడు అని అంటది. నాకు తెలిసి ఇట్లా అంటాడు అని. ఎందుకంటే ఆమె రాహేల్ ఖతర్నాక్ మరి క్యారెక్టర్ కనుక రాహేల్ ఏమి ఎనర్జీ ఉంటుంది. నీ బతుకు నీది కనుక అంతే. ఇంకా పిల్లలకి ఏం చెప్తాడండి? ఎవరికి చెప్పుకోలేక ఏం చేశాడు? ఇప్పుడు ఒంటరి అయిపోయాడు. సో లాస్ట్ గుర్తుపెట్టుకోండి, నీ కాన్షియస్ లేనప్పుడు నువ్వు ఒంటరి అయిపోతావు. నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపుతున్నప్పుడు, నీకు బాధ అది కలుగుతున్నప్పుడు నువ్వు ఒంటరి అయిపోతావు. ఎందుకు ఒంటరి అయిపోతావు? బైబిల్ చెప్తుంది, నువ్వు పాపం చేసినప్పుడు ఒంటరిగానే చేసావు. మీ అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని లాక్కునేటప్పుడు ఏం చేసావు? నువ్వు మీ అన్న ఒంటరిగా దొరికేటట్టు చూసుకున్నావు. మీ అన్న ఆకలేసేది చూసావు. ఒకనాడు కుట్రతో ఏం చేసావు అంటే, మీ అన్నకు బాగా ఆకలేస్తుంటే ఆ రోజు ఆ యొక్క ఎర్ర చిక్కుడుకాయలు వండి పెడుతున్నావు. బాగా వండి అన్న చూసేటట్టు వాసన వచ్చిన కొంత ఇట్లా అంటున్నాడేమో వాసన ఇట్లా అనిక. అసలే వాడు తిండిపోతు ఏశావు. వాడెంత తిండిపోతు అంటే ఆకలికి ఆగలేక నాకు అది పెట్టు అన్నాడు. పెట్టు అన్నప్పుడు అప్పుడు యాకోబు ఏం చేశాడు? ఎవ్వరూ లేకుండా చూసుకున్నాడు. ఒంటరిగా మోసం చేశాడు. ఎందుకంటే ఎవరున్నా కానీ ఎవరైనా వాళ్ళ యొక్క కన్వర్జేషన్లో, ఆ సంభాషణలో వేరే వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, అప్పుడు ఏశావు అంటాడు నాకు ఆహం పెట్టా. అప్పుడు యాకోబు ఏమంటాడంటే నీ జ్యేష్ఠత్వం నాకు అంటే, అప్పుడు వేరే వాళ్ళకి అనిపించుకునే వాళ్ళు, ఏం మాట్లాడుతున్నావు యాకోబు, నువ్వు పిచ్చాడువా, నువ్వు అట్లా జ్యేష్ఠత్వం ఇస్తారా చేయరా అని అడ్డుకునేవాళ్ళు. కనుక ఒకనాడు ఎవ్వరూ లేనిది చూసి అన్న ఆకలిలో పట్టుకున్నాడు కదా, ఆనాడు ఒంటరిగా, ఈరోజు నువ్వు పాపం చేసేటప్పుడు ఒంటరిగా, ఆ తర్వాత నువ్వు ఆ పాపాన్ని శిక్ష భరించేటప్పుడు ఒంటరి అయిపోతావు. కనుక ఆలోచించండి, మనుషులు పాపం చేసేటప్పుడు ఎప్పుడు కూడా రహస్యంగా ఒంటరిగా చేస్తారు. ఎవరన్నా మరి ఆ యొక్క లంచం తీసుకురాలనుకోండి, మనం లంచం ఏమని అడిగారనుకోండి, వాళ్ళు ఎట్లా తీసుకుంటారండి లంచము కదా, పిలిచి కదా, సైలస్ ఉపేందర్ రా నువ్వు ఇటు ఫోటో తీసుకో దా అని చెప్పి ఇట్లా లంచం తీసుకుంటారండి. ఇక్కడ ఎవరైనా తీసుకున్నారు అట్లా లంచం? ఒంటరిగా తీసుకుంటారు, పట్టుకుంటే ఉద్యోగాలు పోతాయి కనుక. మరి ఇక్కడ బైబిల్ కూడా చెప్తుంది, యాకోబు ఒంటరిగా పాపం చేసినప్పుడు ఇప్పుడు ఒంటరి అడిపోయాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ కాన్షియస్, నువ్వు పాపం చేస్తే నిన్ను ఏది కాపాడలేదు, నువ్వు ఒంటరి అయిపోతావు అంతే. ఒక్కడు మిగిలిపోయాడండి పాపం. భార్యకి ఏం చెప్తాడు? లేయా మంచిది కనుక లేయాకి చెప్తే లేయా అని ఉంటుంది, సరేనండి ప్రార్థన చేద్దాం ఎట్లనో అని ఉంటుంది. రాహేల్ అయితే ఏముంటుంది, నీ సావు నువ్వు సావు అంటుంది. రాయల్ డిఫరెంట్ క్యాండిడేట్ గారు, సావు రా నీ సావు మొగుడైనా ఎవడైంది నువ్వు చేసుకున్నా అనుభవించంటది. ఇక పిల్లలు మాత్రం పాపం చిన్నవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారు? 11 మంది పిల్లలు కనుక వాళ్ళకి ఏం చెప్పుకుంటాడు? ఎవరు కాపాడతారు? సో బైబిల్ అతనికి స్పష్టంగా చెప్తుంది, మనస్సాక్షి సరిగ్గా లేని వాడికి బ్రతుకులో ఏది సహాయం చేయలేదు. అతన్ని వెంటాడి చివరికి ఒక్కడు మిగిలిపోయాడు. కనుక మన యొక్క పాపం మనల్ని ఒంటరి చేస్తుంది. మన యొక్క పాపం మనల్ని ఆ యొక్క లోకంలో ఏకాంతంలోకి తీసుకెళ్తుంది, అంటే సింగిల్గా చేసేస్తుంది. ఆ టైంలో కూడా అలాగవుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఏం చేయాలి? ఇప్పుడు ఇతను ఏం చేయాలనుకున్నాడు? బైబిల్ చెప్తుంది, ఆ రాత్రి అతను దేవుడి సన్నిధికి వెళ్ళాడు. ప్రభువా, నా బ్రతుకులో నన్ను ఈ ఆపద నుంచి కాపాడు, ఈ ప్రమాదం నుంచి కాపాడు అని అతను పెనుగులాడుతున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఒక నరుడు తెల్లవారు వరకు ఆ యొక్క 24 యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను అని చెప్తుంది. సో పెనుగులాడడం అంటే కొట్లాడము, పొట్లాడము, లేకపోతే ఆ యొక్క మల్ల యుద్ధం లాగుంటే బైబిల్ అట్లా రాయబడింది. కానీ ఇక్కడ బైబిల్ అయితే ఎంతుంది, ఇక్కడ ఒక నరుడులాగా, దేవుడు నరుడులాగా వచ్చాడా? ఇది మిస్టరీ, ఇది ఏంజలికల్ కనుక నిన్న కూడా నేను నల్గొండలో అదే టీచ్ చేసి వచ్చాను. దూతలు ఎంతమంది ఉంటారు, వాళ్ళ యొక్క రూపాలేంటి, వాళ్ళ యొక్క స్వరూపాలేంటి, వాళ్ళ యొక్క పని ఏంటి అని కేటగిరీస్ ఉన్నాయి. 5 కేటగిరీస్ ఏంజిల్స్లో ఉంటాయి. మరి వచ్చింది నరుడుగా వచ్చాడంటే దేవదూతలు నరులు కాదు కదా, వాళ్ళకి రక్తమాంసాలు, కానీ వాళ్ళు అలాగున మారే అవకాశం ఉంది. ఇక్కడైతే అది ఒక మిస్టరీ. కనుక యేసు ప్రభు వారే నరుడిగా వచ్చి అతనితో మరి మాట్లాడుతున్నప్పుడు, పెనుగులాడుతున్నప్పుడు ఈ మాటలు ఇక్కడ రాయబడినప్పుడు బైబిల్ ఒకటి స్పష్టంగా చెప్తుంది, ఒకటి చాలా తేటగా చెప్తుంది. ఇక్కడ యాకోబు ఎవరితో పొట్లాడుతున్నాడు? దేవుడితో పొట్లాడుతున్నాడు. దేవుడితో మనిషి పొట్లాడగలుగుతాడా? ఇది ప్రశ్న వేసుకోవాలి. ఏనాడైనా మనిషి దేవుడితో పొట్లాడగలుగుతాడా? ఫైటింగ్ చేయగలుగుతాడా? ఇది పాజిబులా? ఇది కనుక బైబిల్ అది చెప్తుంది, అస్సలు చేయలేడు. ఈ బైబిల్లో ఉన్న దేవుడు, ఈ విశ్వ సృష్టికర్తని యెహోవా దేవుడు కానీ యేసుప్రభు వాళ్ళు మనిషితో యుద్ధం చేయలేరండి. కనుక అదే మనము ఈ యొక్క పురాణాలు తీసుకుంటే కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదము, శివపురాణము, విష్ణు పురాణము, గరుడ పురాణము, ఉపనిషత్తులు, ఇంకా భాగవతము, భారతము, మహాభారతము, వీటిలన్నిట్లలో పురాణాలలో దేవుడు
ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. దేవుడు ఓడిపోతూ ఉంటాడు, వికెట్లు పోతూ ఉంటాయి. మళ్ళీ అవతల నుంచి వాళ్ళు ఎవరు బూస్టింగ్ ఇస్తుంటారు. అవి దిక్కుమాలినాయి, చిన్నప్పటి నుంచి చదివి ఏమి దేవుడు రా నాయన. రాక్షసులు అంటే పెడితే దేవుడు పారిపోయి ఒక మునిని పట్టుకుంటాడు, ఒక ఋషిని పట్టుకుని నాకు సహాయం చేయంటాడు. అప్పుడు ఆయన కుండలిలోంచి ఏదో తీసిస్తాడు ఈయనకు, దేవుడికి. ఈ కథలన్నీ ఎదవ కథలు, పిచ్చి కథలు చదివి నేను చాలేదు. దేవుళ్ళకి ఆ ప్రాబ్లం వాళ్ళకు ఉంది కనుక దేవుళ్ళు పోరాడుతూ ఉంటారు, బాణాలు వేసి ఆడితోటి ఈడితోటి. ఈ విశ్వంలో ఉండే సృష్టికర్త దేవుడికి ఇంపాసిబుల్. ఎక్కడా బైబిల్లో నరుడు దేవునితో పోరాడగలిగినది ఇంపాసిబుల్. కానీ మరి బైబిల్లో ఎందుకు ఇక్కడ ఉంది? దాన్ని దేవుడు చెప్తున్నాడు. అక్కడ పోరాడడం అంటే దేవుని యొక్క సన్నిధిలో. మరి ఈరోజు పోరాడడం అంటే మనం అనేకం తీసుకుందాం. ఇక వర్కర్స్ లేకపోతే ఎంప్లాయీస్, వాళ్ళు ప్రభుత్వంతో పోరాడతారు. అంటే ప్రభుత్వంతో పోరాడతారు, అందరు కట్టెలు తెచ్చుకొని, ఆ తర్వాత అందరు గన్లు తీసుకొని పోయి కదా రేవంత్ రెడ్డి నిలబడంటారా? కాదండి, వాళ్ళు స్ట్రైక్ చేసేస్తారు. స్ట్రైక్ చేయడం పోరాడమే. ఎట్లా స్ట్రైక్ చేస్తారు? వర్క్ మానేసి పోయి కూర్చుంటారు, అందరు దీక్ష కూర్చుంటారు. మరి ఎంప్లాయీస్ పోరాడట్లేదా? పోరాడుతున్నారు, ఖచ్చితంగా పోరాడుతున్నారు. అట్లా ఈ భూమి మీద పోరాటం అంటే ఏసి గుద్దుకొంత అనుకోవడమో లేకపోతే మిలిటరీ వాళ్ళు బాంబులు వేసుకొని కాదు. బైబిల్ చెప్తుంది మనిషి దేవుడితో పోరాటం అంటే ఇక్కడ సెన్స్ అది. ఎందుకంటే దేవాతి దేవుడు, ఆత్మైన దేవుడు శరీరంతో ఎట్లా పోరాడతాడండి? ఎట్లా పోరాడతాడు కదా? ఆయనకు అసలు బాడీ ఉండదు, ఆయనతో మనిషి ఎట్లా పోరాడతాడు? కనుక ఈ యొక్క పిచ్చి పురాణాలు మన యొక్క హైందవ గ్రంథాల్లో ఉన్నవంతా కూడా అదంతా కూడా ట్రాష్. అది అట్లా దేవుడు, వాళ్ళు దేవుడు కాదు కనుక రాసుకున్నారు. ఈ బైబిల్లో రాయలేదు అట్లా దేవుడు. నెవర్, మనిషి ఎప్పుడు దేవుడితో పోరాడలేడు, గుర్తుపెట్టుకోండి కదా. ఒక బాక్సింగ్ జరుగుతూ ఉంది, ఒక బాక్సింగ్ ఫైటింగ్ ఉన్నప్పుడు కదా, ఒక దేశంలో నుంచి ఒక ఆయన బాక్సింగ్ చేయడానికి ఎంత ఎత్తుగా ఎంత ఇదిగా ఉన్నాడు. తర్వాత ఆ వేరే దేశం వాళ్ళు ఒక చిన్న పిల్లోడిని నిలబెట్టారనుకోండి, ఎవరంటే ఈయన పొట్లాడమంటే ఆడేమంటాడు? అరే నా ఇజ్జత్ తీయద్దు అంటాడు. ఈ పిల్లోడితో ఒక్క పంచు కొడితే ఏమైపోతాడండి? పిల్లోడు చచ్చిపోతాడు. ఇంత చిన్న పిల్లోడిని తీసుకొని వచ్చి, స్కూల్ పిల్లోడిని తీసుకొచ్చి ఒక బాక్సర్ దేశానికి మెడల్ కొరకు నిలబెడతారా? అసలు అది నిలబెడితే ఏమవుద్దండి? వాడే చెప్తాడు, నేను వదిలేస్తా బాక్సింగ్గా, నన్ను వదిలేసాడు అంటాడు. నేను ఎట్లా కొట్లాడతా ఈ చిన్న పిల్లోడితో? ఒక పంచు కొడితే చిన్న పిల్లోడు చచ్చిపోతాడు కదా. మరి అలాంటిది ఈరోజు ఈ విశ్వ సృష్టికర్తతో రక్త మాంసాల ఊపితే ప్రాణం పోయే నరుడితో దేవుడు పొట్లాడతాడా? సో బైబిల్ ఎందుకుంది ఇట్లా? సో తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది. ఈ దిక్కుమాలిన దేవుళ్ళు, దేవతలు, వీళ్ళ ఫైటింగులు, వీళ్ళ తోకలు, వీళ్ళ తొండాలు, వీళ్ళ బాణాలు, వీళ్ళ గదలు, ఇదంతా కూడా అదంతా గ్రాఫిక్స్కి సరిపోతుంది. కనుక దేవుడు అంటే కాదండి. ఈరోజు వరకు మనిషి దేవుడు సృష్టించిన 5 ఎలిమెంట్స్ పంచభూతాల్లో గాలిని ఎవరైనా కొట్టగలుగుతారా? ఎవరైనా వచ్చి చెప్పారనుకో, నేను గాలిని అంత తెలగొట్టేసాను బయటకంటే తీసుకెళ్ళమంటారు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి. గాలితో కూడా కొట్లాడండి ఇద్దరు. కొట్టాడాడు ఎవడైనా గాలితోటి? బాగా కొట్టాను నేను గాలిని అంటే కాస్త మందు ఎక్కువైంది అనుకుంటారు అంతే. సో దేవుడు చేసిన పంచభూతాలు ఒక గాలిని నువ్వు పట్టుకోలేవు, లేకపోతే కొట్టలేవే, లేకపోతే దాన్ని చేయలేవు. అలాంటిది విశ్వ సృష్టికర్తతో పోరాడడం ఏంటి నువ్వు? అది అవుతుందా నీకు అసలు? సో బైబిల్లో ఇక్కడ కాదు, అది మాట కాదు. ఒకవేళ నరుడు తెల్లవారు వరకు పోరాడుతున్నంటే గుర్తుపెట్టుకోండి, అది ప్రార్థన. గట్టిగా చెప్పండి కొట్టండి. ప్రార్థనలోనే దేవుణ్ణి పట్టుకోగలుగుతాం మనం. ప్రార్థనలో మనిషి దేవునితో పోరాడగలుగుతాడు. ప్రార్థన దేవుడు ఆయన ఆయన మన దగ్గరికి వస్తాడు. పోరాటం అంటే మన ఆ పోరాటాలు తీస్తాడు. సో మనిషి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన పోరాటంలో ఉంటాడు. మనిషి ప్రార్థనతో దేవునితో పోరాడచ్చు కనుక అని చెప్పాను కదా. ఎంప్లాయీస్ గవర్నమెంట్తో కొట్లాడడం అంటే వాళ్ళంతా గవర్నమెంట్ అంతా కట్టెలు గన్లు పట్టుకొని కొట్లాడరు కదండి. వెళ్ళి అక్కడ స్ట్రైక్ చేస్తారు. స్ట్రైక్, మాకు జీతం పెంచండి, మాకు డిఏ పెంచండి, మాకు టీఏ పెంచండి, మాకు శాలరీ పెంచండి అని చేస్తారు కదా. అలాగున ఈరోజు మనుషులతో పోరాడే రకాలు ఎన్నుంటే దేవుడితో మనిషి పోరాడేది ప్రార్థనలో ఒక్క చోటనే, ఇంకెక్కడ పోరాడలేడండి. ఆ దేవుడు అలాగున పోరాడుతూ ఉన్నాడు. యాకోబు ప్రార్థన చేస్తా ఇక తెల్లవారుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో తెల్లవారుతుంది నన్ను వెళ్ళిపోని అన్నాడు దేవుడు. అంటే అక్కడ ఏమన్నాడు? దేవుడు ఓడిపోయినట్ట కాదండి, మీనింగ్ అది కాదు. తెల్లవారుతుంది నన్ను వదిలిపెట్టమన్నప్పుడు అక్కడ మీనింగ్ ఏంటంటే, దేవుడు ప్రార్థన చేస్తుంటే ఆయన వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ప్రార్థన చేస్తూ మనం చేస్తుంటే వెళ్ళిపోలేని వాడు. దానికి బైబిల్లో ఒక పెద్దది మీకు చెప్తాను. ఈ భూమి మీద దేవుడు యేసుప్రభు రక్త మాంసాలు ఉన్నప్పుడు ఆయన యూదయ గలిలయ సమరయ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఆయన యెరికో అనే ఒక పట్టణం గుండా వెళ్తున్నాడు. దేవుడు యేసుప్రభు అంతా తిరిగాడు కదా. ఆ యొక్క పట్టణం గుండా వెళ్తుంటే జనాలు వందల మంది యేసుప్రభుని వెంబడి వెళ్తూ ఉన్నారు కదా.
ఎంతమంది వస్తున్నారు అంటే సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చినంత వస్తున్నారు. వెళ్ళారా మీరు సంధ్యా థియేటర్ దగ్గరికి? పుష్ప 3 వస్తుందంట. ఈ ఎవడో ఒక యాక్టర్ వస్తుందంటే ప్రాణాలు పోగొట్టుకోవడానికి పోతారు కదా. ఎంతమంది పోయారు ఆ సంధ్యా థియేటర్ దగ్గర? వందల వేల మంది వెళ్ళిపోయారు హీరోని చుట్టానికో లేకపోతే. మరి ఈరోజు ఒక వ్యక్తికి ఈరోజు అంత చామో, అది ఒరిజినాలిటీ ఏం కాదు, అంత రంగులు పూసుకొని కెమెరాల ముందు చేసే కదా. యేసు ప్రభు రియల్ గాడ్, రియల్ హీరో. ఆయన గుడ్డి కుంటి వాళ్ళని మగవాళ్ళని బాగు చేస్తూ అద్భుతమైన మహిమ, ఆయన మహిమలో నడుస్తున్నాడు ఆయన భూమి మీద. ఆ యేసుని చూడటానికి చాలామంది, ఆ యేసు ద్వారా బాగుపడడానికి చాలామంది తండోపతండాలుగా వచ్చింటారు. ఆ ఎరికో గురించి వెళ్తున్నప్పుడు అంతమంది మనుషులు పోతుంటే ఒక గుడ్డోడు బిచ్చపోడు అక్కడ అడుక్కున్నాడు. ఏంటి 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 అంటున్నాడు కళ్ళు మూసుకొని. నజరేయుడైన యేసు పోతున్నాడు ఇక్కడి నుంచి అంటే ఆడికి విన్నాడు అంతకుముందు. ఆయన గుడ్డి వాళ్ళకు కూడా కళ్ళు ఇస్తున్నాడు. నేనెందుకు అడగకూడదని, దావీదు కుమారుడా అన్నాడు గట్టిగా. అని గట్టిగా అరుస్తున్నాడు. అరుస్తుంటే అప్పుడు శిష్యులు వాళ్ళు ముయ్యరా ముయ్యి అనేవారు. మూతికుంటే బట్ట కూడా కట్టేవాళ్ళు కానీ వాడు ఇంకా గట్టిగా అరిచాడండి. అప్పుడు యేసు ఆగిపోయాడు. ఇక్కడ కూడా అంతే. ఒక నరుడు ప్రార్థనతో పోరాడితే దేవుడు వెళ్ళలేడండి. దేవుడు ఎక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు, కానీ తన భక్తులు విశ్వాసంగా ప్రార్థన చేసి వెళ్ళలేడు ఇంకా ఆయనకు. అది ఆయన ప్రాబ్లం అంటే అంతా ఆయన ప్రార్థనలో వదిలి వెళ్ళిపోడు. అంటే ఎందుకు వెళ్ళిపోడు అంటే ఆ దేవుడు మాట ఇచ్చాడు కనుక. నీవు నన్ను అడుగు అంటాడు దేవుడు, నాకు ప్రార్థన చేయంటాడు కనుక. బైబిల్లో ఉన్నాయి కదా, నా నామన మీరు ఏది అడిగినా నేను ఇస్తాను, మీరు నాకు మొర్ర పెడితే నేను మీకు సహాయం చేస్తాను, మీరు నాకు ప్రార్థన చేస్తే మీకు ఇవన్నీ మాటలు మళ్ళీ ఏమైపోతాయి? అబద్ధమైపోతుంది. కనుక ఎప్పుడైనా దేవుడి సన్నిధిలో ప్రార్థనతో దేవుణ్ణి పట్టుకోవచ్చు మనం. నరుడికి ఒక్క దగ్గర ఛాన్స్ ఇచ్చాడు, ఇంకెక్కడ లేదండి, ఎక్కడ కూడా. ఒక నరుడు ప్రార్థన చేస్తే దేవుడు కదలలేడు. కనుక భూమి మీద కూడా ఉన్నప్పుడు ఒకనాడు యేసుప్రభు దాటిపోతుంటే ఆగిపోయాడండి. యేసుప్రభు పిలిచాడు, వాడిని పిలిచి నువ్వు నమ్ముతున్నావని కన్నులు ఇచ్చేశాడు అతనికి. కన్నులు ఎవరు ఇవ్వగలుగుతారండి భూమి మీద? దేవుడు తప్ప. అలాంటి దేవుడు మనకేం చెప్పాడంటే, యాకోబు ఆ రాత్రి పట్టుకున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే, దేవుడు అంటున్నాడు నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోవాలి అంటే. వదిలిపెట్టండి లిటరల్గా పట్టుకోవడం మాత్రం కాదండి. అతడు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. పోరాటం అంటే కదండి. చూడండి, హోషేయ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది. హోషేయ గ్రంథము నేను చూపిస్తాను. ఆ యొక్క పాత నిబంధనలో ఇక్కడ మీరు అనుకోవద్దు అది ఆ యొక్క రెజ్లింగ్ ఫైటింగ్ కాదు. 12వ అధ్యాయం హోషేయ గ్రంథం పాత నిబంధన 750 పేజ్ నెంబర్లో 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలాగున్న 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతను దేవుడితో పోరాడాను. ఇక్కడ మగసిరి కలవాడైనప్పుడు పురుషుడికి ఉన్న అత్యున్నతమైన ఆ యొక్క మగసిరి విషయం ఆడుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడండి, అతడు దేవునితో పోరాడాను. సో ఎవరు ప్రార్థన చేస్తారంటే మగవాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన మగసిరికి గుర్తుగా ఉంది కదండి. హయ్యెస్ట్ ఆ యొక్క మగసిరికి గుర్తు ప్రార్థన చేసేవాళ్ళు. కనుక ఎవరైనా కొంచెము మగవాళ్ళని మీరు చూసే ఉంటారు కదా. మరి ఇటు చూడండి, నన్ను చూడండి, మగవాళ్ళని చూసింటారు కదా. కొంచెము వాడు ఇట్లా ఏంట్రా ఈడు మాడానా, ఈడు తేడానా అంటారు. తెలుసా వాళ్ళు మీకు? వాడు మగసిరా కాదు కదండి. అంటే ఆ యొక్క పురుషుడిగా ఉండే ధైర్యము, శక్తి, ప్రభావము, ఆ తర్వాత నిబ్బరత, ఇవన్నీ పురుషుడికి ధైర్యంగా ఇచ్చారు కదా. దాంట్లో పురుషుడిగా ఒకటి ఇది తీసుకుంటే, ఒకవేళ బిహేవియర్ మంచిగా లేకపోతే ఏంటి ఆడంగళ్ళలాగా ఉంటారంటారు కదా. మరి అక్కడి నుంచి ఆలోచించండి, దేవుడు ఎవరికి రాశారండి పేరు? యాకోబుకి రాశాడు. సో అసలు సిసలు మగసిరి ఏమిటంటే ప్రార్థనా పరులు. గట్టిగా చెప్పండి కొడదామా. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ఈ భూమి మీద వేల కోట్ల మంది చేత ఆరాధింపబడుతున్న యేసు నిజమైన మగసిరి కలవాడు. ఆయన మేలుగా పుట్టాడు కదా యేసు ప్రభు. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థనతో భూమిని, ప్రార్థనతో శాపాన్ని, ప్రార్థనతో సిలువను, ప్రార్థనతో మరణాన్ని, ప్రార్థనతో ఈరోజు భూమిని జయించేస్తున్నాడు ఆయన. ప్రార్థనా పరులు మగసిరి కలవాళ్ళు. సో మగసిరి అంటే కదా, నలుగురు ఆడోళ్ళను బుట్టలో ఏడ్చుకునేవాడు కాదాడు. ఆడు పనికి మాలినాడు ఆడాడు కనుక. వాళ్ళు మగవాళ్ళు కాదండి. మగవాళ్ళు కావాలంటే మగసిరి నిజంగా బార్డర్స్లో వెళ్ళి ఫైట్ చేయగలగాలి, యుద్ధాలు పోరాటాలు చేయాలి, గొప్ప చేయాలి. మగసిరి అంటే ఆడవాళ్ళ చుట్టూ తిరిగేవాడు కాదాడు. ఇంకా బైబిల్ చెప్తుంది మగసిరి అంటే ప్రార్థనాపరుడు. కనుక బైబిల్ చెప్తుంది ఇక్కడ దేవునితో పోరాడుతున్నాడంటే ఏడుస్తున్నాడండి ఆ రాత్రి. పోరాడుతున్నాం అంటే ఏంటది? దేవుడి సన్నిధిలో కన్నీరు గారుస్తున్నాడు. దేవా నేను ఒకప్పుడు చేసిన
నా పాపం నన్ను పట్టుకొని ఈరోజు నాకు ధైర్యం లేదు, నన్ను క్షమించు, నన్ను విడిపించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు అతడు బైబిల్ చెప్తుంది, దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడానని చెప్పి ఈ మాటలు దేవుడు తర్వాత రాసి పెట్టాడు. ఆదికాండంలో లేదు, కానీ అతడు పోరాడాడంటే మరి కన్నీటితో పోరాడాడు, ప్రార్థనలో పోరాడాడు, ప్రభు పాదాలను పట్టుకొని పోరాడాడు. అక్కడేమో ఫైటింగ్ లాగా కనిపిస్తుంది. ఫైటింగ్ అది కాదు, ఇది ప్రార్థనే ఫైటింగ్ కనుక ఆ ప్రార్థనప్పుడు మరి దేవుడు ఆ యొక్క నన్ను వదిలిపెట్టు అన్నప్పుడు నేను వదిలిపెట్టనని యాకోబు ఏం అడిగాడండి. మనం 2 మాటలు చూసి ముగించవచ్చు. ఇక్కడ చూడండి, అప్పుడు ఆ యొక్క 26 ఆయన తెల్లవారుతుంది కనుక నన్ను పోనిమ్మంటున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? దేవుడు అడుగుతున్నాడు. ఓడిపోయినట్టు కదా? కాదు. దేవుడు ప్రార్థనలో ఆయనను పట్టుకున్నప్పుడు ఆ ప్రార్థన మనం ఆపకపోతే ఆయన వెళ్ళడు. ఆ ప్రార్థన ఇంకా కొనసాగిస్తున్నందుకు మరి దేవుడు వెళ్ళలేకపోయాడు. అందు గురించి అడుగుతున్నప్పుడు అప్పుడు అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను అంటున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించాలన్నాడు. కనుక ఇక్కడ బైబిల్లో మళ్ళీ స్పష్టంగా చెప్తుంది, ఈరోజు యాకోబుకు ఆశీర్వాదం లేదా? యాకోబు ఆయన భార్యతో పిల్లలతో విస్తారమైన పశువులు, మందలు, దాసులు ఇవన్నీ బ్లెస్సింగ్ కావా? అస్సలు కాదండి. తనకు తెలుస్తుంది మనిషికి నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? సమాధానము, పీస్ భూమి మీద హయ్యెస్ట్ బ్లెస్సింగ్ కనుక అంతకు మించింది ఏమీ లేదు. వెండి బంగారాలు ధనం ఎన్ని ఉన్నాయి భూమి మీద ఎవరికైనా తన కాన్షియస్లో నెమ్మది లేని వాడికి ఆశీర్వాదమే లేదు. సో ఈ భూమి మీద చెప్తున్నాడు, నాకు ఇవన్నీ ఉన్నా నాకు నెమ్మది లేదు, నాకు ఆశీర్వాదం. కనుక అప్పుడు దేవుడు ఆ యొక్క యాకోబు కళ్ళు తెరిచాడు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నీ మనస్సాక్షిలో నువ్వు స్పష్టంగా సమాధానం కలిగి ఉంటామే. మనిషి ఈరోజు భూమి మీద ఉన్న ఇన్ని రోగాలకు, ఇన్ని యుద్ధాలకు, ఇన్ని వీటికి కారణమో మనుషులకు పీస్ లేదండి, సమాధానం లేదు. కనుక అంటున్నాడు యాకోబు, నువ్వు పారిపోయి ఆశీర్వాదం అంటే ఈ వెండి, ఈ బంగారము, ఈ దుస్తులు, ఈ యొక్క భార్య పిల్లలు, లేకపోతే ఈ యొక్క పశువులు, గొడ్లు, దాసులు, ఇవేవి కాదు. నా కాన్షియస్లో ఏమి లేదు, నెమ్మది లేదు. కనుక ట్రూ బ్లెస్సింగ్ అది హృదయంలో ఇచ్చేది. ఆ ట్రూ బ్లెస్సింగ్ కొరకు అడుగుతుంటే దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, దేవుడు ఏమన్నాడంటే, నీవు ఆపదలోంచి దాటుకోవడానికి చేసిన ప్రార్థన ఉంది కనుక నేను చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళ బ్రతుకుల్లో ఎందుకు ఆ యొక్క సంపూర్ణ కృప లేదంటే, వాళ్ళు ఈ యొక్క ఏషావును తప్పించుకుంటే చాలు. దేవుడికి అది కాదు. నువ్వు ప్రార్థన చేస్తే ఏషావును తప్పించుకుంటే ఇంకోటి పట్టుకోవచ్చు నేను, కానీ నిన్ను శాశ్వతంగా తప్పించాలంటే, అన్నిట్లలోంచి నీ కాన్షియస్ని పూర్తిగా మనస్సాక్షిని మంచిగా చేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీవు మారాలి. ఈ పాపపు బ్రతుకుతో నువ్వు బ్రతకకూడదు. నువ్వు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మోసగాడివి, మీ మామ దగ్గరికి వెళ్ళినప్పుడు మోసగాడివి, మళ్ళీ అక్కడ భార్యల విషయంలో మోసగాడివి, అన్నీ మోసమే. ఇంకా మళ్ళీ నిన్నెట్లా నేను దీవిస్తాను? నిన్ను దీవిస్తాను, మళ్ళీ అదే మోసగాడికి వెళ్తావు. నేను దీవించనట్లా. సో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మనస్సాక్షి అంతరంగాన్ని పూర్తిగా మార్చి నిన్ను నూతన వ్యక్తిగా చేయాలనుకుంటాడు. నువ్వు అట్లా ప్రార్థన చేసుకోవాలి. కనుక అప్పుడు అన్నాడు, దేవా నాకు ఇప్పుడు కాదు, నా యొక్క మనస్సాక్షి నన్ను ఇంత ఘోరంగా కాన్షియస్ బాధపడదు, నన్ను విడిపించన్నప్పుడు నువ్వు ఇక యాకోబుగా బ్రతకకూడదు, నువ్వేం చేయాలి? ఇశ్రాయేలుగా బ్రతకాలి. దేవుడు పేరు మార్చి అతన్ని దీవించినప్పుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. తెల్లవారినప్పుడు పెనూయేలు అంటారు. కనుక నేను దేవుని ముఖాన్ని చూశాను. తన బ్రతుకులో తెల్లవారినప్పుడు బైబిల్ ఈరోజు మనకి ఏం నేర్పిస్తుందంటే, ఇతని యొక్క జీవితంలో ఈ యొక్క పెనూయేలు దగ్గర తన మనస్సాక్షిని మార్చుకున్నాడు, తన కాన్షియస్ని క్లియర్గా చేసుకున్నాడు. ఈరోజు భూమి మీద మనుషులందరికీ వాళ్ళ కాన్షియస్లో క్లియర్నెస్ ఉండాలండి. నేను ఈ యొక్క నేరస్థాపన చేస్తున్నా, నా పాపమే నా యొక్క నన్ను పట్టుకొని దిగజార్చే ఇలాంటి కాన్షియస్ తోటి నేను ఎన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళినా ఇదే ప్రాబ్లం. కనుక ఈరోజు న్యూ ఇయర్లో ఎందుకు ఈ మెసేజ్ చెప్తానంటే, 24 వరకు యాకోబు ఇలాన్నీ సంపాదించుకున్న 25 అనే ఒక ఎంట్రన్స్ దగ్గర అతను ఏమైపోయాడు? తన మనస్సాక్షి విషయమై అతడు నిందారోపణ చేస్తుంటే భయముతో తన సొంత అన్నను ఎదుర్కోలేకుండటానికి క్లియర్ కాన్షియస్ లేదు. కనుక దేవుడు అంటున్నాడు, నీవు ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్ళాలంటే దీవెనలో నీ మనస్సాక్షిని శుద్ధీకరించుకోవాలి. నీ మనస్సాక్షి విషయంలో నువ్వు తేటగా నీ బ్రతుకులో మారాలి. నీ మనస్సాక్షి ఏ విషయంలో నిందమవుతుందో దాని విషయంలో పూర్తిగా నీ హృదయాన్ని కడుక్కోవాలి.
అప్పుడు నీకు కొత్త సంవత్సరంలో మేలు. చాలామంది 25లో కూడా ఇదే గ్రడ్జు, ఇదే ఆ యొక్క నేరస్థాపన చేసే మనస్సాక్షి, క్లియర్ కాన్షియస్ తోటి అలాగూ నిలితే నీకే బ్లెస్సింగ్ ఉండదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆగు ఇక్కడ. ఇప్పుడు నువ్వు షెకెముకి వెళ్తున్నావు కదండి, వెనక్కి వెళ్ళలేవు. వెనక్కి వెళ్తే మీ మామ దగ్గర, లాభాన్ దగ్గర సిగ్గు పోయిందంత, అక్కడ ఏమీ లేదు. ముందుకు వెళ్తే మరణం ఉంది అక్కడ. కానీ ఆ మరణం ఉన్నా నీకేం ప్రాబ్లం లేదు, నేను తీసుకెళ్తాను. కానీ నీ యొక్క మనస్సాక్షి ఏం చెప్తుంది? ఈరోజు చాలామంది లైఫ్లో ఈరోజు ఆ యొక్క బ్యాడ్ కాన్షియస్ తోటి, ఆ యొక్క చెడిపోయిన మనస్సాక్షితోటి సంవత్సరాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమీ కావట్లేదు. దేవుడు అంటున్నాడు, యాకోబు వలె నీ యొక్క మనస్సాక్షిలో సంపూర్ణమైన విడుదల కలిగి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం ప్రవర్తిస్తున్నావో అవి క్లియర్గా ఉంటే నీకు ఎవ్వరి భయం ఉండదు, నీకు ఏ యొక్క ఆటంకం ఉండదు. నీవు నీ ఇంట్లో వాళ్ళు, నీ స్నేహితులు, నీ ఆఫీసు వాళ్ళు, నీ అందరితో కూడా డిఫరెంట్గా ఉన్నప్పుడు నీ మనస్సాక్షి ఏముంటుంది? నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఇంత దొంగవు కదా, నీ బ్రతుకులో నేను ఎట్లా దీవిస్తాను? దేవుడు యేసుప్రభు ఆపద మొక్కులు దేవుడు కాదు, ఇప్పుడు వచ్చింది, ఆయన శాశ్వతంగా మార్చే దేవుడు. కనుక యాకోబుని ఏం చేశాడండి? ఇశ్రాయేలుగా మార్చాడు. కనుక దేవుడు అంటున్నాడు, తన కాన్షియస్ ఎంత ఇప్పుడంటే, నేను చేసిన పాపము దేవుడు క్షమించాలని అడిగినప్పుడు, తను క్షమించినప్పుడు తెల్లవారు లేచి ఏం చేశాడండి? తన అన్నను ఎదుర్కొని ధైర్యంగా పారిపోయేవాడు. తన అన్నకే ఎదురుగా వెళ్ళి అన్న మెడ మీద ముద్దు పట్టి ఏడ్చి అన్నతో సమాధానపడి వెళ్ళిపోయాడు. సో ఈ బైబిల్ బహు స్పష్టంగా చెప్తుంది. ఈరోజు కొత్త సంవత్సరం స్టార్ట్, నీకు ఎవరితో ప్రాబ్లం ఉంది, నువ్వు ఎవరితో విభేదిస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో. నీ హృదయం, నీ మనస్సాక్షి, నీ యొక్క కాన్షియస్, నీవు నిలబడితే నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నీతోటి ఏం మాట్లాడుతుంది? అదే నీ లైఫ్కి బ్లెస్సింగ్ న్యూ ఇయర్లో. ఒకవేళ నీ కాన్షియస్ సరిగా లేకపోతే భయంకరమైన ప్రాబ్లం. కనుక అందరము దేవుని యొక్క వాక్యములో ఈరోజు మత్తయి సువార్త తీద్దాం. మత్తయి సువార్త తీసినప్పుడు యేసు మాట్లాడుతున్నాడు. ఈరోజు యేసు ప్రభు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఏముంటుంది నేను ఈ యొక్క భాగాన్ని ముగించాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో స్టార్టింగ్ ఏముంటుంది? 12 వచనాల వరకు. ఇంకా తర్వాత ఏముంటుంది అంటే ధన్యతల గురించి ఉంటుంది కదా. మత్తయి సువార్త ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకాలు దబ్బులు, కనికరంగా ఇలాగున ధన్యతలతో అయిపోయాక మీరు పేజీ తిప్పితే నెక్స్ట్ 17వ వచనం నుంచి దేవుడు ధర్మశాస్త్ర విషయమై ఇక్కడ 7 భాగాలు మాట్లాడాడు. నేను క్లుప్తంగా చెప్తాను. 7 భాగాల్లో మొదటి భాగం 17వ వచనం నుంచి 8 ఉన్నాయి. దాంట్లో మొదటి తీసుకుంటే 20 వచనాల వరకు దేవుడు ధర్మశాస్త్రము, దాన్ని నెరవేర్చడము, దేవుడు దాన్ని ఎందుకు ఇచ్చాడో ఆ విషయాన్ని చెప్తూ మనందరం ధర్మశాస్త్ర విషయంలో ఏంటో మాట్లాడాడు. రెండవది 21 నుంచి దేవుని యొక్క వాక్యం 26 వరకు దేవుడు తను ఆ యొక్క హత్య విషయమై బాధ పెట్టే విషయంలో దేవుడు సమాధానం లేని విషయంలో మాట్లాడండి. ఆ తర్వాత మూడవది 27వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యం 32 వరకు దేవుడు ఏం మాట్లాడుతున్నా అంటే నీ యొక్క కోరికలు, ఆశలు, లేకపోతే నీ యొక్క వాంఛలు, అవి స్త్రీ కానీ పురుషులు కానీ బంగారం కానీ వాటి విషయమై దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ 33 నుంచి 37 వరకు ఆయన ప్రమాణాల గురించి, ఒట్ల గురించి చెప్పాడు. ఇక ఒట్టు పెట్టడం ఎంతవరకు అని దేవుడు టీచ్ చేశాడు. తర్వాత 5వ భాగం 38 నుంచి 42 వరకు ఆయన పగ తీర్చుకునే విషయం. కంటికి కన్ను, పంటికి పన్ను కాదు, ఇది కొత్త నిబంధన కనుక నీకు 2 వస్త్రాలుంటే ఒకటి ఇచ్చేసేయాలి, 2 మైళ్ళు రమ్మంటే 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళాలని దేవుడు ఆ యొక్క డివైన్ లవ్ను చూపిస్తున్నాడు క్షమాపణతో. తర్వాత బైబిల్ అంటుంది 7వ భాగం 43 నుంచి 48 వరకు దేవుడు దేవుని కుమారులు కావటానికి మీరు శత్రువులను కూడా ప్రేమించాలి అని చెప్పాడు. సో 7 భాగాల్లో ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నాడంటే ఒక్క భాగం ఉంది. అదేమిటంటే ఈ యొక్క 21 నుంచి 26 వరకు ఉన్న దాంట్లో దేవుడు అంటున్నాడు 23లో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడ నీ బలిపీఠం మీదటనే నీ అర్పణను విడిచిపెట్టి వెంటనే వెళ్ళి నీ సన్నిధితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను మొదట అనే మాట ఉందండి. ఈ సంవత్సరంలో మొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ యొక్క మనస్సాక్షిని శుద్ధీకరించుకోవాలి. నీ అంతరంగంలోని నీ యొక్క స్వభావాన్ని, నీ మనస్సును, నీ ఆలోచనని, నీ హృదయాన్ని, నీ యొక్క డీపర్ స్పిరిట్ని నువ్వు క్లియర్ చేసుకోవాలి. ఇది నేను తప్పు, ఇది నేను చేయకూడదు అని యాకోబు రాత్రి అంతా ఏడ్చాడు. మా అన్నను మోసం చేసినందుకు
ఈరోజు నా గతి ఇలాగుంది. మా అన్నను వంచినందుకు ఈరోజు దాన్ని తన మనస్సాక్షిని ఆ రాత్రి మార్చుకున్నాడండి. అతడు మార్చుకొని యాకోబు ఇశ్రాయేల్ అయిపోయాడు. కనుక ఎంత గొప్ప మారిపోయాడు. సో దేవుడు అంటున్నాడు, ఇక అక్కడి నుంచి యాకోబు ఈరోజు అలాగున నిలబడి రాజ్యములకు మకుటముగా దేవుడు ఈరోజు యాకోబుని రాజ్యములకు శిరస్సుగా ఇశ్రాయేల్ని స్థాపించాడు. వాళ్ళకంటే బ్లెస్సెడ్ నేషన్ ఏమీ లేదండి. మనం మేరా భారత్ మహాన్ అనొచ్చు, అమెరికా వాడు మేరా అమెరికా గ్రేట్ అనుకోవచ్చు, జపానోడు నా జపాన్ అనుకోవచ్చు కదా, పాకిస్తాన్ వాడు అయితే ఎవడు అనడు. కనుక వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కనుక ఆలోచించాలి. ప్రపంచంలో ఏ దేశము లేదు రాజ్యాలకు మకుటంగా యాకోబును, రాజ్యములకు శిరస్సుగా ఇశ్రాయేల్ రాజ్యాన్ని దేవుడు స్థాపించాడు. ఆ పితరుడే ఇక్కడ యాకోబు. కాన్షియస్, మంచి మనస్సాక్షి ఉంటే మనం సమాధాన పడతాం. మంచి మనస్సాక్షి ఉంటే మనము అబద్ధం చెప్పము. మన మంచి మనస్సాక్షి ఉంటే మనం మనుషుల్ని వంచము. మన మంచి మనస్సాక్షి ఉంటే, ఎందుకంటే అక్కడ మనము దేవుడికి జవాబు చెప్పాల్సి వస్తుంది. కనుక అలాగున్న దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సర ఆరంభంలో నువ్వు ముందుకు వెళ్ళటానికి ఈ యొక్క ఇయర్ ప్రారంభంలో ఆలోచించు. నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? మనస్సాక్షికి లోబడి ఒకవేళ నువ్వు దేవుడి మాటకు లోబడితే నువ్వు ఒకవేళ యాకోబు వలె ముందుకే వెళ్తావు, నీ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటావు. కనుక తన 12 మంది పిల్లలతో విస్తారమైన ఆ యొక్క దేశాలను ఒకరోజు జయించి ఆ స్వాస్థ్యాన్ని పొందారు. ఇప్పటికీ ఉంది ఆ దేశం, ఇశ్రాయేల్ దేశం. దేవుడు చెప్తున్నాను, నువ్వు ముందుకు వెళ్తావా? లేకపోతే నీ కాన్షియస్ నేను బాధ పెడుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపో. దేవుడు అంటాడు, మొదట వెళ్ళి నీ సహోదరితో నువ్వు సమాధాన పడు. నువ్వు ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరితో సరిగ్గా ఉండవు, ఎవరితో నువ్వు విభేదిస్తావో, ఎవరి విషయంలో నువ్వు ఆ యొక్క మనస్సులో ఒకటి పెట్టుకొని ఉంటావో, అది ఈ సంవత్సర ఆరంభములో అది నీకు అడ్డు. అది తొలగించుకో. దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. బలలో చేయి వేస్తూ ఉంటారు, అది ఇంకా ప్రమాదం. కనుక నువ్వు ఒక వ్యక్తిని క్షమించలేక, మాట్లాడలేక, సమాధానం లేక, నీ మనస్సాక్షిలో నువ్వు అస్సలు క్లియర్గా లేకుండా మళ్ళీ బలలో చేయి వేస్తే దేవుడికి ఎంత బాధ అండి, ఎంత భయంకరం కదా. ఆలోచించండి. నేను జరిగిన ఒక చిన్న విషయం చెప్తాను. ఒక అతనికి ఫోన్ చేసి కలువమని చెప్పారండి. మీరు వచ్చి కలవాలంటే ఆ తెలిసిన వ్యక్తి ఎప్పుడు ఏంటంటే ఒక తెల్లవారుజామున ఒక తెల్లవారులో లేచి అతడు ఒక దగ్గర కలవాలి. మరి తెల్లవారు కంటే అప్పుడు వాళ్ళు కలుసుకునేది ఆ టైపు వాళ్ళు కనుక అట్లే కలుసుకోవడానికి. మరి అతను ఉన్నప్పుడు షాపులన్నీ క్లోజ్ ఉన్నాయండి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా షాపులన్నీ క్లోజేగా. ఏమైనా ఉంటే కొనుక్కోండి తొందరగా, అన్నీ క్లోజ్ అయిపోతాయి కనుక. ఇక అట్లాగున అతను కూడా షట్టర్స్ వెళ్తున్నాడు. ఫలానా దగ్గర షట్టర్ అని చెప్పాడు. అయితే ఇతను వెళ్ళి అతనికి ఫోన్ చేస్తే వచ్చావంటే ఆ యొక్క షట్టర్ తీయమంటే అతడు షట్టర్ తీసినాక రా లోపలికి అన్నాడు. ఈ వ్యక్తి మాట్లాడే వ్యక్తి, అతనికి ఫోన్ చేసిన వ్యక్తి తెలుసు, అతను నమ్మకస్తుడు, అతనే చెప్పాడు కనుక ఆ ఫోన్ మాట్లాడితే నేను ఇక్కడ ఉన్నానని చెప్తే అతడు లోపడున్నాడు. షట్టర్ కొంచెం పైకి తీశారని తీసినప్పుడు రా కిందికి, షట్టర్ పూర్తి తీ అంటున్నాడు. తెల్లవారుజామున పొద్దున్నే ఇంకెవ్వరు స్ట్రీట్స్లలో ఎవరు ఉండరు కదా ఆ టైంలో. అలాగున్నప్పుడు అతను ఇలాగున్న షట్టర్ లేపిన తర్వాత ఇతను ఎవరైతే రమ్మన్నాడో అతని దగ్గరికి వెళ్ళాలి కనుక, సరే ఫోన్లే షట్టర్ తీస్తే అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నారు. తెలిసిపోద్ది కదా ఎందుకు తీశారు ఇంత పొద్దున్నే షట్టర్ అని. ఎవరికైనా అనుమానం రావచ్చు తిరిగే వాళ్ళకి కనుక వాళ్ళకి కొంచెం రహస్యం కలుసుకుంటారు. సగం షట్టర్ తీస్తే అతను ఆ షట్టర్ వెళ్తున్నాడండి కిందికి. అతను లోపలికి వెళ్తుంటే గొడ్డలు తీసి కొట్టారండి. ఇక్కడ కొట్టగానే తల సగం తెగిపోయి ఇట్లా పడిపోతుంది. మళ్ళీ ఆ తలను పట్టుకొని ఆ యొక్క బట్ట ఏదో కట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తి అక్కడ ఇంకొకళ్ళు 2-3 వెంటాడితే వాళ్ళను, దగ్గర ఆయుధాలు ఉంటాయి, వాళ్ళను కొట్టి చేసి చివరికి తప్పించుకున్నాడు. బట్ సూన్ చచ్చిపోయాడండి అతను. సో ఇది విజయవాడలో జరిగింది. ఇది నేను చెప్తుంది రంగా బిల్లా అని రౌడీలు కనుక. ఈ రౌడీ వీరులకు ఉన్నప్పుడు అతడికి ఒక అవకాశం వచ్చి ఉంటుందండి సమాధాన పడేది, అంటే వదిలిపెట్టాడు. కానీ ఆ యొక్క అవకాశాన్ని అతను తీసుకోలేదండి. కనుక వాళ్ళు ఆ యొక్క కాపు కాసి మోసం చేసి వీళ్ళ మనిషితోటి ఏం చేశారు, ఆ షట్టర్ మీద ఉంటే గొడ్డలు పెట్టి నరికితే దెబ్బకి ఇదైపోయాడు. సో ఈరోజు పగలు, ద్వేషాలు అవన్నీ కూడా భూమి మీద ఉంటాయి, ద్వేషాలు. కానీ నీకు సమాధాన పడటానికి ఈ బైబిల్ ఏం చెప్తుందంటే నీ కాన్షియస్ని మంచిగా చేసుకో. ఈరోజు ఆ యొక్క రంగా లేకపోతే వాళ్ళ కుటుంబీకుల తర్వాత వాళ్ళంతా ఇదైపోయారండి. ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా ఉన్నాడు వాళ్ళ యొక్క బాబు ఎవరో, వాళ్ళ తర్వాత తరాల వాళ్ళు ఆ పగలు పెట్టుకొని, ఆ ద్వేషాలు పెట్టుకొని, అలాంటి భయంకరమైన పెట్టుకొని ప్రాణాలు పోవటానికి భయంకరమైన విధ్వంసాలకు ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఒకటి చెప్తున్నాడు. ఒకనాడు యాకోబు లేచి ఏశావుతో ఏం యుద్ధం జరగాలి? అన్న తమ్ముడిని చంపుకోవాలా, లేకపోతే తమ్ముడు అన్నని చంపేసేయాలా? ఈ భయంకరమైన పరిస్థితిలో దేవుడు చర్చిలో బైబిల్లో పెట్టేశాడు 32
నీ మనస్సాక్షిని నువ్వు బాగు చేసుకో. నీ కాన్షియస్ మంచిగా ఉంటే మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. తర్వాత నువ్వు ఎంత అర్పణలు, ఎన్ని బలిపీఠాలు కట్టినా నేను తీసుకుంటాను. నీ కాన్షియస్ సరిగ్గా లేకపోతే నువ్వు కొత్త సంవత్సరంలోకి వెళ్ళినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఈ సంవత్సరం కూడా అట్నే గడిచిపోతుంది. కనుక నీవు నీ బ్రతుకులో తేట నిర్మలమైన మనస్సాక్షి కొరకు దేవుడు కృప చేసి, ఈ మనస్సాక్షి ఎవరు ఇవ్వగలుగుతారు? దేవుని వాక్యంలో చూడండి, హెబ్రీ పత్రిక దేవుని యొక్క వాక్యంలో మాట చదువుతాను. ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఇలాంటి మంచి మనసు ఆ రోజు యాకోబుకి ఇచ్చాడు. ఈరోజు యాకోబుకి ఇవ్వటానికి అంటే మనకి ఇంకెక్కువ ఇవ్వటానికి ఇష్టపడుతున్న దేవుడు దీన్ని ఎలాగునంటే, మన కాన్షియస్ మన మీద నింద మోపినప్పుడు, మనల్ని బాధ పెడుతున్నప్పుడు, మనల్ని ఆ యొక్క దిగజారుస్తున్నప్పుడు, ఇలాంటి భయాన్ని ఆందోళన కలిగిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము చెప్తుంది. 9వ అధ్యాయము దేవుని యొక్క వాక్యములో 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9:11 ఉంటుంది చూడండి. అయితే క్రీస్తు రాబోచున్న మేళ్ళ విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియో మరి ఘనమైనదియో పరిపూర్ణమైనది గుడారం ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తం కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. ఏనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం మైలబడిన వారి మీద ఆవుదోడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎలా నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవకులను విడిచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. పర్ఫెక్ట్ వాక్యం. నీ మనస్సాక్షి కాన్షియస్ ఉంటే దాన్ని శుద్ధీకరించేది, క్లియర్ కాన్షియస్ ఇచ్చేది యేసు రక్తము. నువ్వు యేసుని అడిగితే దేవుడు క్షమిస్తాడు. యేసుని అడిగితే నీకు కొత్త హృదయాన్ని, మనస్సునిస్తాడు. నీ మనస్సాక్షి తేటగా ఉంటుంది. నువ్వు ఎవ్వరికి భయపడనక్కర్లేదు, ఎక్కడికి పారిపోనక్కర్లేదు, ఎవ్వరి విషయంలో దాక్కోనక్కర్లేదు, ఎవ్వరికి అబద్ధాలు చెప్పనక్కర్లేదు, ఎవరి విషయంలో నీ యొక్క హృదయం, మనసు వాళ్ళని ఏమనుకుంటారని కాదు, క్లియర్గా తేటగా కనుక దేవుడు ఎదుటెట్లున్నామో అలాగుండగలిగినప్పుడు యాకోబుని అట్లా మార్చి దేవుడు ఈరోజు ఇచ్చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి మంచి మనస్సాక్షిని ఇవ్వటానికి యేసు ఏం చేశాడని, యేసు ఆయన నిలువెల్లా రక్తం కార్చాడు. యాకోబుకి యేసు ప్రభు తెలుసా? తెలీదు. ఎందుకంటే అప్పుడు రాలేదు, భూమి మీదకి రాలేదు. మరి ఇలాగున వచ్చి ఆయనతో పోరాడిన వారి అనుకుంటే అప్పుడు పోరాడుతూ ఉన్నా కానీ రక్తం అయితే ఏం కార్చలేదు. కానీ ఈరోజు మనం ఎంత ధన్యులమంటే యాకోబు కాలంలో యేసుక్రీస్తు రాలేదు, భూమి మీదకి రక్తము కార్చలేదు. ఇప్పుడు యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చాడు. ఆయన సిలువ ఎక్కక ముందు గెత్సెమనే తోటలో ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటే రక్తం కారుతుంది. ఆయన కొడుతూ ఉంటే రక్తం కారుతుంది, ముళ్ళ కిరీటం పెడితే రక్తం కారుతుంది, కొరడాలతో కొడితే రక్తం కారుతుంది, ఆ తర్వాత మేకులతో కొడుతుంటే రక్తం. దేవుడు ఏమన్నాడు? నీ మనస్సాక్షిని శుద్ధీకరించడానికి నా ప్రాణాన్ని నేను ధారపోసాను బిడ్డ, నువ్వు క్లియర్గా బతుకు. ఎవరెవరి గురించి చెప్పినా నువ్వు మంచి బిడ్డవని, నీ కాన్షియస్ తేటగాని దాన్ని ఎవరో చెప్పుకోవటానికి కాదు, నువ్వే నా ఎదుట నిలబడతావని యేసు 2 చేతులు చాపి భూమి మీద దొంగల యొక్క మనస్సాక్షిని మార్చాడు, వేశ్యల యొక్క మనస్సాక్షిని మార్చాడు, బందిపోట్ల యొక్క కాన్షియస్ని మార్చాడు. ఈ భూమి మీద నరహంతకులు పూడ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కాన్షియస్ని మార్చి, అవును మేము ఒకప్పుడు పాపం చేశాం, ఈరోజు మాకు ఏ పాపం లేదు, యేసు స్వామి మా పాపాలు కడిగి వేశాడు. ఎంత నిర్మలమైన మనసు అండి. దాక్కొని 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 బతకాల్సిన పని ఈరోజు లేదు. కనుక అందరం తల వంచుదాము, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరంలో నీకు అడ్డు ఏమిటి? నీ కాన్షియసే, నీ మనస్సాక్షి. నీ మనస్సాక్షిని నువ్వు సరిగ్గా చేసుకోకపోతే ఎన్ని సంవత్సరాలు ఇలాగున కొత్త సంవత్సరాలు ప్రవేశించినా ఏమీ కాదు. ఎందుకంటే యాకోబు దగ్గర ఎంత ఉన్నా తన మనస్సాక్షి తన్ని బాధ పెడుతూ ఉండింది. అతను ముందుకు వెళ్ళలేకపోయాడు. మరణ భయమో, ప్రాణ భయమో. అంతేకాదు తన మనస్సాక్షిని నిందిస్తుండగా, నువ్వు మోసగాడివి కదా, మోసంతోటైనా ఇదంతా సంపాదించుకున్నావు, మోసంతోటైనా ఇంకా బతకాలనుకుంటున్నావు, మోసంతోటైనా తప్పించుకోవాలనుకుంటున్నావు. కుదరదు, వీలు పడదు. నీ మనస్సాక్షి ఎదుట నువ్వు నిలబడలేవు. చేంజ్ ఈరోజు దేవుడికి సమర్పించుకున్నాడండి, కన్నీరు కార్చాడు యాకోబు. అందు గురించి దేవుడు రాశాడు అక్కడ, దేవునితో పోరాడి గెలవాలంటే ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దేవుడి కృపను ఆ యొక్క దేవుడి దగ్గర నుంచి ఖచ్చితంగా పొందుకోవడమే దేవుడి దగ్గర గెలవడము. కనుక ఒక రోడ్డు మీద గుడ్డివాడు గెలిచాడు దేవుణ్ణి, గుడ్డివాడు గెలిచాడండి. గుడ్డివాడు, అదే బైబిల్ చెప్పే సత్యం నేను చెప్తున్నాను. గుడ్డివాడు యేసు ప్రభువును గెలిచాడు. గుర్తుపెట్టుకోండి. రోమా సైనికులు గెలవలేకపోయారు, రోమా ప్రభుత్వం గెలవలేకపోయింది, యూదా మతం ఆయన గెలవలేకపోయింది. ఆయన ఏం చెప్పాడు అదే చేస్తున్నాడు. కానీ ఒక గుడ్డివాడు మాత్రం జయించాడు యేసు ప్రభువుని. ఎట్లా తెలుసా అండి? ప్రార్థనలో.
అలాగున మనందరి బ్రతుకుల్లో ప్రభువా ఈరోజు నా మనస్సాక్షి సరిగ్గా లేకపోతే నా బ్రతుకుల్లో ఏది ఉండదు నాయన. నా అంతరంగాన్ని, నా మనస్సుని, నా మనస్సులోని మనస్సాక్షిని, నా యొక్క ఆలోచనలో నా హృదయాన్ని నేను స్పష్టంగా పెట్టుకోవాలి ప్రభా. ఏ మనిషి ఎదుట నేను ప్రభా నాయన అయ్యా తల దించుకోని అవసరం, ఏ మనిషి ఎదుట నేను భయపడుతూ, ఏ మనిషి ఎదుట నుంచి నేను పారిపోయి, ఏ మనిషి ఎదుట ప్రభా నేను ప్రభా నాయన భయంతో ఉండకుండా దేవుడి ఎదుట నిలబడగలిగినంత ధైర్యం ఎవరికి ఉంటుందంటే మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళకు. ప్రియ దేవుని బిడ్డ యాకోబు విషయంలో అదే చూపిస్తూ, కొత్త సంవత్సరము ప్రారంభంలో ఉన్నావు నీవు కనుక నీ మనస్సాక్షిని కాక ఎన్ని మార్చుకున్నా ఏమీ లేదు. 2 గుంపులు చేసినా ఏమీ కాలేదు. విస్తారమైన ఆస్తి పంపించిన తను ఒంటరిగా పారిపోయి దాక్కున్నా ఏమీ కాలేదు. అండ్ హీ ఫేస్డ్ ద గాడ్. దేవుడు అండి, యాకోబు నీ మనస్సాక్షి మంచిది కాదు, నువ్వు యూ హ్యావ్ టు చేంజ్, నువ్వు మారాలన్నప్పుడు అక్కడ కన్నీరు గార్చి మార్చాడండి. సో ఈ సంవత్సర ఆరంభంలో నువ్వు కూడా ఇంకా ఎవరెవరికి, మీ అన్నలకి ఏం చెప్తున్నావు కదా, మీ అక్కకి ఏం చెప్తున్నావు, మీ యొక్క భర్తకి ఏం చెప్తున్నావు, నీ పిల్లలకి ఏం చెప్తున్నావు, నీ యొక్క స్నేహితులకి, అంతా కూడా తేడా ఉంది. నోరు తెరిస్తే అబద్ధం అంటే నీ కాన్షియస్ నాశనం అయిపోతుంది. గుర్తుపెట్టుకో, నీ మనస్సాక్షి నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ మనస్సాక్షిలో ఇక దేవుడి యొక్క ఎదుటికి వచ్చినప్పుడు నీ హృదయము బాధ ఆ యొక్క ఎంత ఘోరమైపోద్దంటే, ఇదిగో యాకోబుకి వచ్చిన స్థితి వస్తుంది. ఒంటరిగా మిగిలిపోతావు, ఏది నేను కాపాడలేదు. కానీ దేవుడు కృప చూపిస్తున్నప్పుడు నీ మనస్సాక్షిని మార్చుకో, నీ మనస్సాక్షిని శుద్ధీకరించుకో. యేసు రక్తము శుద్ధీకరిస్తుంది. ఈరోజు దొంగలు ఈరోజు బైబిల్ పట్టుకొని తిరిగి వాక్యాన్ని ప్రకటిస్తారు. దేవుడు ఎందుకు అనుమతించాడు? వాళ్ళు మనస్సాక్షిని మార్చుకున్నారు కనుక. వాళ్ళు మళ్ళీ అలాంటి దొంగ బతుకు బతకట్లేదు కనుక, వాళ్ళు ఆ మోసపూర్ణ బతుకు బతకట్లేదు. కానీ చర్చికి వచ్చే నీవు, దేవుని బిడ్డగా ఉండాల్సిన నీవు, ఈ సంవత్సరం నీకు ఆటంకం ఏంటంటే నీ చదువు ఆటంకం కాదు, నీ కుటుంబం ఆటంకం కాదు, నీ బంధువుల ఆటంకం కాదు, నీ యొక్క ఆస్తి ఆటంకం కాదు, నీకు ఏది ఆటంకం కాదు. నీ ఆటంకము నీ మనస్సాక్షే. నీ మనస్సాక్షి అది భయంకర స్థితిలో ఉంది యాకోబు వలె. కనుక దాన్ని శుద్ధీకరించుకో. యేసు దగ్గర, యేసు ఇక్కడ పోరాటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నువ్వు పోరాడితే ప్రార్థనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నువ్వు వెళ్ళిపోడు, ఆయన అస్సలు వెళ్ళిపోడు. ఆయన అడుగుతాడు నన్ను వదిలిపెట్టని. అంతగా దేవుడు మనల్ని ప్రార్థనలో సంధిస్తాడు. మనం ప్రార్థనలో సంధించి ఆ మేలు పొందాలి కనుక దేవుడే మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఈరోజు మరొక్కసారి మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన ఈ సంవత్సర ఆరంభంలో ప్రభా మేము నా తండ్రి నాయన ఈ యొక్క అయ్యా నా తండ్రి 12 నెలల ఈ సంవత్సరంలో జనవరి ఇస్ ద డోర్ ఆఫ్ ద ఇయర్ కనుక ప్రభా ఈ ద్వారం దగ్గర నిలబడి ఉన్నాము నాయన. ఇక్కడ నుంచి 11 నెలలు మేము లోపలికి వెళ్ళాలి ప్రభా నాయన. కానీ ప్రభువా యాకోబు వలె ప్రభా మేము గడగడలాడుతూ భయపడుతూ మిక్కిలి భయపడి ప్రభువా నాయన ఆలోచన ఈ ఆలోచన ఎట్లా తప్పించుకోవాలని చెప్పి అయ్యా ఒక తండ్రి నాయన మమ్మల్ని మేము మోసపరుచుకునే ఒక బ్యాడ్ కాన్షియస్ నుంచి, మనస్సాక్షి నుంచి నాయన మమ్మల్ని విడిపించడానికే నువ్వు చెప్పావు కనుక యాకోబు వలె పెనూయేలులో మాకు తెల్లవారాలి ప్రభా నాయన. నీ ముఖాన్ని చూచి ఆ తర్వాత ఏశావుకు వెళ్ళి ముద్దు పెట్టి మంచిగా సమాధానపడి తన దారిన ఆశీర్వాదాల్లోకి వెళ్ళిపోయాడు యాకోబు. ఈ యొక్క ఇయర్ ఎంట్రన్స్లో ప్రభా ప్రారంభంలో ఇంకా తండ్రి మా మనస్సాక్షిని సరిగ్గా చేసుకోకుండా, క్లియర్ కాన్షియస్ లేకుండా ప్రభా అంతరంగంలో కానీ మనస్సులో కానీ ప్రభా నాయన మా యొక్క హృదయంలో కానీ ప్రభా మేము ఎక్కడ కూడా ప్రభా పవిత్రంగా మనస్సాక్షి నిర్మలంగా చేసుకోకుండా ఉంటే మేము 11 నెలలు దాటినాక మా బతికిట్నే ఉంటుంది ప్రభా. మేము పారిపోతూ ఉంటాము నాయన, భయపడుతూ ఉంటాము నాయన. కానీ మేము ఒక్కసారి మా మనస్సాక్షిని శుద్ధీకరించబడితే నీ చేత మేము నీ ఎదుట ధైర్యంగా, లోకం ఎదుట ధైర్యంగా నిలబడతాం. ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు, మా మనస్సాక్షి మా మీద సాక్షి. అట్టి మంచి మనస్సాక్షిలోకి వీళ్ళందరినీ నడిపించి విధమైన వాక్యాన్ని నారుకట్టి నిరంతరాలు ఫలింపచేయమని ప్రతి యాకోబు ఇశ్రాయేలు కావాలని ఆశపడుతున్నావు. ఇక్కడున్న ప్రతి బిడ్డల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అంత గొప్ప కావాలని నువ్వు మాట్లాడుతున్నావు. కానీ ప్రతి బిడ్డలు సమర్పించుకొని ముందుకు సాగుటకు సహాయం చేయమని మా అందరి మనస్సాక్షులను మార్చడానికి నిలువెల్ల రక్తము తలలో నుంచి రక్తము కాళ్ళ వరకు కారుతుండగా ఆ రక్తం ఇచ్చి మా మనస్సాక్షిని కడుగటానికి ఇష్టపడ్డ మా ప్రియ రక్షకుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.